మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు जब हम परमेश्वर का वचन सुनते हैं, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు पवित्र आत्मा परमेश्वर क्या बात करता है, అంటే దైవదాసుల్లో ఉండి ఎలా प्रभु మాట్లాడుతున్నాడు, की दास में होकर किस तरह बात करता है, ఏం మాట్లాడుతున్నాడు, क्या बोलता है, ఎందుకు మాట్లాడుతున్నాడు, किस लिए बात कर रहे हैं, అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి, जरूरत क्या थी बात करने के लिए, దాని గురించి మనమేం నేర్చుకోవాలి, इसके द्वारा हमें क्या सीखना होगा, నాకేంటి. मेरे लिए क्या फायदा। ఎప్పుడైనా हमेशा రక్షించబడ్డటువంటి మరి విశ్వాసులు उद्धार पाए हुआ हर एक विश्वासी బైబుల్ చదువుతున్నప్పుడు जब बाइबल पढ़ते हो, నువ్వు చదివినటువంటి ఒక అంశాన్ని, ఆ సంఘటనని आपने जो कुछ पढ़ा है, कोई घटना, कोई నీ జీవితానికి అనుభవించుకొని अपने जिंदगी के बारे में तुलना करें, నీ జీవితాన్ని ఆ వాక్యంలో ఒకసారి నువ్వు తెలుసుకో. अपनी जिंदगी को उस वचन के द्वारा एक बार जांचो। తర్వాత వాక్యం వింటున్నప్పుడు और वचन सुनते वक्त, విన్న తర్వాత सुनने के बाद, ఈ రోజు నేనేమి నేర్చుకున్నాను, आज मैंने क्या सीख चुका हूँ, అయ్యా నాతో ఏం మాట్లాడావు. आपने क्या बात किया था। నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేశారు. कल का दिन एक बहन ने फोन किया, ఫోన్ చేసి, फोन करके, అయ్యగారు पास्टर जी, మీరు చెప్పిన వాక్యం నిన్న నా వాక్యం చాలా బాగా నాకు నచ్చింది, कल का वचन मुझे कल बहुत अच्छा लगा, చాలా బాగున్నాను, बहुत अच्छा लगा कहा, కొన్ని విషయాలు నేను मैंने నేర్చుకున్నాను. कुछ बातों को सीख लिया। అందుకని మీరు వాక్యం ఎప్పుడు ధ్యానం ఇటు పెట్టండి, इसलिए वचन सुनने के वक्त वचन की ओर ही ध्यान लगाए, వాక్యం వైపే ధ్యానం పెట్టాలి. केवल वचन की ओर ही ध्यान लगाए। వాక్యం వినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండబోకండి, वचन सुनते वक्त लापरवाही से అది नहीं रहे, దేవుణ్ణి అవమానపరిచినట్లు. तो इसका मतलब परमेश्वर को अपमान करते हैं। వాక్యం వినేటప్పుడు वचन सुनते वक्त ధ్యానం వాక్యం వైపు పెట్టకుండా अगर ध्यान वचन की ओर नहीं అటు ఇటు लगाएंगे, పెడుతూ ఉంటే इधर उधर ध्यान लगाने से, మనం దేవుణ్ణి, వాక్యమే దేవుడు కదా, वचन ही परमेश्वर है ना, అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. यानी कि परमेश्वर हमसे बात कर रहे हैं। మాట్లాడేటప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. बात करते वक्त हम लापरवाही से नहीं रहनी అది चाहिए। విశ్వాస జీవితంలో ఉండే కొద్ది మెల్లమెల్లగా 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 అది నిర్లక్ష్య భావంలోకి వెళ్ళిపోద్ది. तो विश्वास जीवन में इस तरह का स्थिति को हम कहते हैं कि धीरे धीरे लापरवाही का ओर चला जाएगा। అది తప్పని కూడా గ్రహించాలి. हाँ, उसे गलत गलत है करके भी समझना ఈ चाहिए। రోజు आज సంసోను యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. सिमसोन की जिंदगी से कुछ विषयों को सीखेंगे। సంసోను విషయంలో सिमसोन के विषय में, సంసోనుది నిజంగా చెప్పాలంటే ఒక కథలాగా ఉంటది, सिमसोन के विषय में अगर देखा जाए तो कहानी की तरह ఒక दिखती है। మంచి బైబుల్ కథలాగా ఉంటది. एक अच्छी बाइबल की कहानी है। న్యాయాధిపతుల గ్రంథంలో न्यायों के पुस्तक में ఇతని యొక్క మరి కథ మనకు కనిపించింది. इसका इतिहास हमें दिखता है। తనకి దేవుడు మంచి బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. परमेश्वर ने उसे अच्छी बल और शक्ति दिया है। కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అనాలి. అంటే మానవుడికి మంచి బలం ఇచ్చాడు. एक इंसान को अच्छा बल दिया है। కానీ ఆ బలం అనేది ఏదో ఎక్సర్సైజ్ చేస్తేనో, ये बल जो है एक्सरसाइज करने से हो ఏదో వ్యాయామం చేస్తేనో या अभ्यास करने से ఈ బలం రాలేదండి. ये बल नहीं मिला। ఇది దేవుడిచ్చిన బలం. ये बल जो परमेश्वर की ओर से दिया गया। నిజంగా చెప్పాలంటే, सच्ची में देखा जाए तो సంసాను గురించి చెప్పాలంటే, सिमसोन के बारे में बताने को, మన యొక్క మన భూమి మీద ఉన్నటువంటి భాషాపరంగా చెప్పాలంటే इस धरती पर की भाषा की ओर से कहना होगा तो, కారణ జన్ముడు అనాలి. तो कारण जन्म है करके बोलना होगा। కారణ జన్ముడు कारण जन्म है, అంటే ఒక కారణం కొరకు మరి పంపబడినటువంటి వ్యక్తి, एक काम की खातिर भेजा गया व्यक्ति है। ఒక ఒక కారణం కొరకు పుట్టించినటువంటి వ్యక్తి. एक काम के लिए परमेश्वर ने पैदा किया है। న్యాయాధిపతుల గ్రంథంలో ఈ కథ మనకు కనిపించదు. 13, 14, 15, तो न्याय की 16. पुस्तक में 13 से लेकर 16 तक हमें दिखाई देती है। ఇది యొక్క ఈ యొక్క ఇతనికి ఇంత మరి అసాధారణమైన బలం ఎందుకు ఇచ్చాడంటే ఫిలిస్తీన్లు ఓడించడానికి ఇచ్చాడు. इतनी बड़ी सामर्थ्य ने क्यों दिया गया? फिलिस्तीयों को हराने के लिए। కానీ ఇక్కడ వీణ దెలీలా అనే స్త్రీ చేతిలో మోసపోవటము, ये जो है दलीला एक स्त्री है, उसके हाथ से धोखा खाना, తర్వాత అన్యజనురాలైన ఫిలిస్తీరాలుని వివాహం చేసుకోవటము. तो अन्य जाति जो फिलिस्ती है उससे शादी रचाना। కాబట్టి ఇలాంటి మరి తప్పుడు కార్యాల్లో ఎక్కువగా సంసాను తన జీవితాన్ని లీనం చేసుకున్నాడు. ऐसे ही गलतियों में इसने अपने जिंदगी को खराब कर दिया। దేవుని యొక్క చిత్తానుసారంగానే పుట్టినవాడు. पैदा तो परमेश्वर की इच्छा के अनुसार हुआ था। మనం గనక ఒకసారి మరి చూస్తే हम एक बार देखें, ఆ ఇజ్రాయేలీలు కానాను వారితో స్నేహం చేసి వారి దేవతలను పూజిస్తున్నటువంటి సమయంలో इजरायली लोग जो है कानानी लोगों से दोस्ती करके उनकी देवताओं की
जब पूजा कर रहे थे, దేవుడు వారిని మిద్యానుడి చేతికి అప్పగించినప్పుడు जब परमेश्वर ने उन्हें मिद्यान के हाथ में सौंप दिया था, వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. उन्होंने पश्चाताप के साथ प्रार्थना किया। ఇజ్రాయేలులో ఉన్న గుణం ఒకటే, इजराइल के अंदर का गुण एक ही है, నడిపించేవారు ఉన్నప్పుడు ఆయన మాటిని నడుస్తారు. चलाने वाला होगा तो उनकी सुनेंगे और उनके अनुसार चलेंगे। ఎప్పుడైతే వాళ్ళు దూరం అయిపోతారో మళ్ళీ పాపంలో పడిపోతారు. जैसे वो दूर हो जाएंगे तो फिर से वो पाप में गिर जाएंगे। అప్పుడు దేవుడు గిద్యోనుని వారికి న్యాయాధిపతిగా అంటే నాయకుడిగా పంపించాడు. तो उस वक्त परमेश्वर ने गिद्योन को एक नेतृत्व करने के लिए भेजा, అంటే గిద్యోను నియమించాడు నాయకుడిగా. एक नेतृत्व किया है नायकत्व करने के लिए। గిద్యోను ఆ మిద్యానీయుల్ని ఎంత మందిని తనతో యుద్ధానికి తీసుకెళ్ళాడు. గిద్యోను తనతో పాటు ఎంతమందిని మిద్యానీయులు ఓడటానికి తీసుకెళ్ళాడు. गिद्योन अपने साथ कितने लोगों को लेके गया था मिद्यानियों को हराने के लिए? 300 మందిని మరి తీసుకెళ్ళాడు. 300 लोगों को ही लेके गया है। ఎలా? किस तरह? దేవుడు చెప్పినట్లే చేశాడు. जैसे परमेश्वर ने कहा था वैसा ही किया। గిద్యోను చూడండి, गिद्योन को దేవుడు देखिए, ఏం చెప్పాడో అదే చేశాడు. परमेश्वर ने जो कुछ कहा था वही किया। దేవుడికి గిద్యోనుకి దేవుడు కలలో కనపడి తనకు తెలియజేశాడు ఎలా మిద్యానీయులను ఓడిస్తాడని. तो परमेश्वर ने गिद्योन के सपने में आकर उन्हें बताया कि वो किस तरह मिद्यानियों को हरा सकता है। ఎలా ఓడించారంటే कैसा हराया था? దివిటీలు వెలిగించి दिवट लिए, కొండలలో నుంచి ఆ దివిటీలను పెట్టి दिवटों को उस मटकों में रखा, కొండలను పగలగొట్టి उन मटकों को फोड़ा, బూరలు ఊదగా तुरकी फूकने पर ఆ రాత్రి సమయంలో మిద్యానీయులు లేచి భయంతో వారిని వారు చంపుకుంటాం మొదలుపెట్టారు. इस चीज को देखकर वो विद्यानी रात के समय उठ गया और घबरा कर डर कर अपने आप को ही मारकर कत्ल करना గిద్యోను कर दिया। అతనితో వచ్చిన 300 మందికి భయపడి వారి దేశమునకు వాళ్ళు పారిపోయారు. ఇంకా ఒకరినొకరు చంపుకున్నారు వాళ్ళు. तो गिद्योन और उसके साथ आए हुए 300 लोगों को देखकर वो डर गए, एक दूसरे को मारने लगा और वापस भाग गए। చూడండి, देखिए, దేవుని యొక్క క్రమానుసారంగా గనక మనం నడిచామంటే अगर परमेश्वर के नियम के अनुसार हम चलेगा మనకు तो ఎదురొచ్చే వాళ్ళు ఎవరు లేరు. हमारे सामने टिकने वाला कोई नहीं होगा। నాకు ఎదురు తిరిగిన ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం చదువుతుంది. वचन कहता है जो कुछ तेरे खिलाफ उठा रहेगा वो हथियार काम नहीं करेगा। అది దేవుని యొక్క ప్రణాళిక. ये परमेश्वर की महान कृपा है, దేవుని యొక్క ప్రణాళిక. ये योजना है। ప్రభు మాటలు వినకుండా మన దారిలో మనం వెళుతూ ఉంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. अगर हम प्रभु के नहीं सुनेंगे, अपने मार्ग में हम जाता रहेंगे तो कई सारे संकटों का सामना करना మన पड़ेगा। ప్రయాణములో हमारे सफर में దేవుని ప్రేమను ఎన్నడూ మర్చిపోకూడదు. परमेश्वर का प्रेम को नहीं भूलना అసలు ఎప్పుడు चाहिए। ఎలా ఉండాలంటే మనము దేవుని స్పృహలో ఉండాలి. हमेशा हम परमेश्वर का ही होश में रखें। రక్షించబడిన వాళ్ళం కదా, उद्धार पाए है ना हम, కొత్తగా జన్మించబడిన వాళ్ళం नया కదా, सिरे से जन्म लिया है ना, కొత్తగా జన్మించబడిన శిష్యువుల వలె అంటాడు పేతురు. नया जन्म है, ये शिशुओं के बराबर बोलता है పేతురు पतरस। గారు తన యొక్క పత్రికలు ఏమని రాశాడంటే पतरस ने अपनी पत्रिका में क्या लिखा था? కొత్తగా జన్మించిన శిష్యువుల వలె ఉండాలి. तो नया जन्माए शिशु के समान ఆ हो। శిశువు తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు, वो जो बालक जो है माँ बाप के ऊपर ही निर्भर होता है ఇతరుల మీద ఆధారపడతాడు, और दूसरों पर निर्भर होता है, తన ఆప్యాయతల మీద ఆధారపడతారు. वो प्रेम करने वालों के प्रति निर्भर हो जाता है। అందువల్ల इस वजह ఆ से సంరక్షణలో ఉంటాడు. उन्हीं की परवरिश में रहता है, సంరక్షణలో ఉంటాడు కాబట్టి उन्हीं की परवरिश में रहता है। చూడండి, देखिए, ప్రభువు యొక్క ఆజ్ఞలను మనం ఎప్పుడు జాగ్రత్తగా మనం వినాలి. परमेश्वर की आज्ञाओं को हम ध्यान से सुननी चाहिए। ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు जब यिर्मयाह नबी था, ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలతోటి మాట్లాడమని ఇర్మియాని పంపించాడు. जब यिर्मयाह भविष्यवाणी करने वाला था तब परमेश्वर ने यिर्मयाह से कहा तुम जाकर इजराइलियों से बात कर। అందుకే అంటాడు इसलिए कहता है ఇర్మియా 7వ అధ్యాయము 25వ వచనంలో, यिर्मयाह के 7 की 25 में देखेगा तो మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు ఎనుక తీయచ్చు వచ్చిన వారే, నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుతూ వచ్చి తిని. तो कहता है जिस दिन तुम्हारे पुरख मिस्र देश से निकले उस दिन से आज तक मैं तो अपने सारे दासों और वशदत्ताओं को तुम्हारे पास बड़े यत्न से लगातार भेजता रहा। మనిషి ఈ భూమి మీద నివాసము చేస్తున్న దగ్గర నుంచి తన యొక్క ప్రయాణము కొనసాగుతున్న దగ్గర నుంచి దేవుడు ఎప్పుడు మనిషిని వదలలేదండి. जब से मनुष्य संसार के ऊपर अपना निवास स्थान बनाया
और परमेश्वर के साथ चलने लगा, तो उस वक्त से लेकर प्रभु कभी उनको नहीं छोड़ा। ఎప్పటికప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. हमेशा परमेश्वर उनसे बात करता ही అందుకే रहा అంటాడు है। గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాడు. इसलिए कहता है गुरु के बिना जो शिक्षा है, विद्या है, वो अंधा करके बोलता గురువు है। లేని విద్య గుడ్డి విద్య. गुरु के बिना का जो संदेश जो है वो अंधा है करके बताता है। గురువు చెప్పిన మాటలు వినకుండా ఉంటే అతనిది గుడ్డి విద్యే. और गुरु को नहीं सुनेगा तो वो अंधा संदेश सुनने वाला है। కాబట్టి इसलिए దేవుని యొక్క దాసులను దేవుడు ఏర్పరచుకుని जब परमेश्वर के दासों को प्रभु ने चुन लिया, మన జీవితాలతోటి మాట్లాడుతున్నప్పుడు हमारे से बात करता है, तो ఆయన మాటలు వింటే మనం బాగుపడతాం. उनकी सुनेगा तो हम बच जाएंगे। అందుకే ఇజ్రాయేలీలు ఆ ప్రవక్తల మాటలు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు, ఆజ్ఞలు వ్యతిరేకించారు కాబట్టి అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. इजरायलियों को इतना कष्ट क्यों झेलना पड़ा था कि वो ना भविष्यद्वक्ताओं की सुनी, परमेश्वर की सुनी। इसलिए చూడండి देखिए, ఇర్మియా 7:22 यिर्मयाह के 7:22 में నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వారిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏంటి ఆ ఆజ్ఞ అంటే చూద్దాము 23లో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీరు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. तो यिर्मयाह का 7वां अध्याय 22 और 23 में, क्योंकि जिस समय में मैंने तुम्हारे पूर्वजों और मिस्र देश में से निकाला, उस समय मैंने उन्हें होम बलि और मेल बलि के विषय में कुछ आज्ञा नहीं दी थी, परंतु मैंने उनको ये आज्ञा दी थी कि वचन को मानो, तब मैं तुम्हारा परमेश्वर हूंगा और तुम मेरी प्रजा ठहरोगे, और जिस मार्ग की मैं तुम्हें आज्ञा दूं उसी में चलो, तब तुम्हारा भला होगा। ఎక్కడ గుర్తు చేస్తున్నాడు? कहाँ याद दिलाता है? నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. निर्गमन की 15 का 26 वचन उनको याद दिला रहा था। దేవుడు ఐగుప్తుకు బయలుదేరించినప్పుడు, దేవుడు ఆ ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరించినప్పుడు जब परमेश्वर ने इजरायलियों को मिस्र से कानान के लिए लेके जा रहा था, 26వ ఏమన్నాడంటే, निर्गमन की 15 का 26 में क्या कहा? మీరు నాకు బలులు ఇయ్యండి, तो मेरे को बलि दो, నాకు అర్పణలు ఇయ్యండి मेरे लिए अर्पण चढ़ाओ, అని అనలేదు. इस तरह नहीं कहा। ఆయన ఏమన్నాడు? उन्होंने क्या कहा? మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. तुम्हारे परमेश्वर यहोवा का वचन तन मन से सुने, జాగ్రత్తగా వినండి. ध्यान से सुने। దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రద్ధగా వాక్యం వినాలి. परमेश्वर के पास जब बैठते तो श्रद्धा से वचन ఇది सुनना है। ఆజ్ఞ. ये आज्ञा है। క్రైస్తవుడైన వాడు, जो ईसाई है, రక్షించబడ్డవాడు, जो उद्धार पाए हैं, కొత్తగా జన్మించిన जो వ్యక్తి नए सिरे से जन्म लिया है, దేవుని వాక్యం వింటున్నప్పుడు जब परमेश्वर का वचन सुनता है, శ్రద్ధగా ఉండాలి. श्रद्धा से శ్రద్ధ सुनना। అంటే श्रद्धा का मतलब ఎటువైపు ధ్యానం ఉండకూడదు. और ఇదొక दूसरे ध्यान మెడిటేషన్. नहीं होना चाहिए। ఇదొక మెడిటేషన్, एक मेडिटेशन की जैसा है, ధ్యానం. ध्यान में रहना, ధ్యానం. ध्यान में रहना। పేతురు గారి వాక్యము కొర్నేలియస్ ఇంట్లో వింటున్నప్పుడు వినువారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఎట్లా వచ్చాడండి? पतरस के वचन जब कुरनेलियुस के घर में लोग सुन रहे थे, सुनने वाले सबों के ऊपर पवित्र आत्मा उतरा। इसका मतलब कैसा उतरा होगा? వాళ్ళు ధ్యానం అంటున్నారు. क्योंकि वो लोग ध्यान से सुन रहे వినేటప్పుడు थे। వాళ్ళ హృదయాల్లో ఆ యొక్క ఏమంటారంటే దాన్ని ద్రవ్యంగా ద్రవించిపోతుంది. అంటే ఎట్లా ఉంటుందంటే కన్నీరు గార్చేటప్పుడు ఎట్లా మనం తడిసిపోతామో, सुनते वक्त उनका हृदय इतना भीग गए जैसे आंसू बहाते हुए हमारे हृदय भीगती है, అట్లా ఉండాలి. उस तरह होनी चाहिए। అప్పుడు దేవుడు వాడికి అన్య భాషల వరం ఇచ్చాడంట. तब परमेश्वर ने उन्हें अन्य भाषा का वरदान కొన్నిసార్లు दिया। మనకి ఇచ్చిన వరాలను కూడా మనం నిర్లక్ష్యం చెయ్యం. कई बार हमें वरदान देते तो हम लापरवाह नहीं करते। ఎవరిలాగా? किसकी तरह? సంసోన్ లాగా. सिमसोन की तरह। సంసోన్ లాగా. सिमसोन की तरह। సంసోన్ ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంటే, सिमसोन एक विश्वासी का सादृश्य रहा तो ఫిలిస్తీన్లు దెలీలా, మరి ఆ ఫిలిస్తీరాలైన స్త్రీ ఎవరైతే వివాహం చేసుకున్నాడో వీళ్ళు సాతాను యొక్క మరి సమూహంగా ఉన్నారు. ये तो फिलिस्ती और दलीला जो फिलिस्तियों की स्त्री जिनके साथ उन्होंने शादी किया था सिमसोन ने, वो शैतान का सादृश्य है। వాళ్ళు పిలిచారా? क्या उन्होंने बुलाया था? సంసోన్ని పిలిచారు వాళ్ళు? समसोन को उन्होंने बुलाया था क्या? సంసోన్ని పిలవలేదే. समसोन को तो नहीं बुलाया। సంసోన్ వెళ్ళాడు. समसोन स्वयं गया। సంసోన్ యొక్క బుద్ధి చెడిపోయింది. सिमसोन का बुद्धि बिगड़ गई थी।
సైతాన్ని కొన్నిసార్లు సైతాన్ మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని క్రైస్తవులు అంటూ ఉంటారు. कई बार ईसाई लोग बोलते हैं शैतान हम में ऐसा किया वैसा किया हमारे साथ बोलते వాడు रहते हैं। తనంతట తాను वो రాడండి. अपनी ओर से बिल्कुल नहीं आएगा। మనం పిలిస్తేనే వస్తాడు. हम आमंत्रित करते तभी आता है। అందుకంటే మన స్వకీయ దురాశల వలన వేడవబడని యాకోబు గారు రాశాడు. इसलिए याकूब ने कहा हम खुद की लालसाओं में ही फंस कर ऐसा परेशान కానీ हैं। ఆడిలో ఒకటి ఉంది సాతానుడు. शैतान में एक बात है, ఎప్పుడు జ్వరపడదామా అనుకుంటాడు. वो हमेशा इसी कोज में रहता है, कब इनके अंदर ఎప్పుడు प्रवेश సందొచ్చుద్దా అని చూస్తా कब ఉంటాడు. मौका मिलेगा करके ताकता ఎప్పుడు रहता है, సమయం వచ్చుద్దా అని చూస్తా कब ఉంటాడు. समय मिलेगा करके ताकता रहता ఏ है शैतान। క్రైస్తవుడు ధన్యుడంటే कौन सा ईसाई धन्य है कि వాడికి అవకాశం ఇయ్యని వాడు ధన్యుడు. उसको जो मौका नहीं देता ना वो ही विश्वासी धन्य है। ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. हम कब मरेंगे हमें नहीं पता, కాసేపటికి ఏమవుతుందో మనకు తెలియదు. थोड़ी देर के बाद क्या होने वाली वो भी नहीं मालूम। ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్న సమయమే మంది ఒక సెకండ్ మంద కాదు. तो फिलहाल जो हमारे वर्तमान में चल रही है यही समय हमारी, इसकी बात की एक सेकंड भी हमारे लिए है। ఎప్పుడైనా సరే మానవుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. इंसान एक बात को याद रखनी चाहिए, నెక్స్ట్ సెకండ్ మంద కాదు. आगे आने वाला सेकंड हमारी नहीं ఆ है। సెకండ్ లో ఏమవుతుందో మనకు తెలియదు. सेकंड में क्या होने वाला हमें पता नहीं। అందుకే इसलिए జాగ్రత్తగా ప్రతి నిమిషం క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. हर एक मिनट में इससे बड़ी सावधान से रहना चाहिए। చూడండి, देखिए అయితే तो फिर నా మాట నా వాక్కును శ్రద్ధగా అంటే నా మాట శ్రద్ధగా వినండి. मेरे वचन को तन मन से सुने, ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి. उसके दृष्टि में जो ठीक है वही करे। మన జీవితంలో ఏం చేసినా సరే हमारे जिंदगी में हम कुछ भी करते हैं, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. परमेश्वर की दृष्टि में जो ठीक है वही करे। 66 పుస్తకాలు 66 किताब మనం ఎప్పుడు చెప్పుకున్నాం, దేవుని లేఖలు. परमेश्वर की चिट्ठी है। ఈ లేఖలు ये चिट्ठियां ఈ हैं। లేఖలన్నిటినీ ఒకటిగా చేసి ఒక గ్రంథస్థం చేశారు. ये सारे चिट्ठियों को एकत्र कर कर एक ग्रंथ बन దేవుడు गया। మానవాళిని ప్రేమించి ఇచ్చినటువంటి మంచి ప్రేమ లేఖలు. तो परमेश्वर ने इस इंसान से प्रेम कर कर दिया है, अच्छी चिट्ठियां है, ये प्रेम ఇది की चिट्ठी ఈ है। ప్రేమ లేఖలను ఏం చేస్తామంట, इन प्यार की चिट्ठियों को हम क्या మొదటి करना నుంచి है, చివరి వరకు చదువుతామంట. शुरू से लेकर अंत तक पढ़ना है। అది కూడా చెప్పాం. ये भी बताया था, న్యూస్ పేపర్ లాగా చదవద్దని. न्यूज़पेपर के समान मत చాలా पढ़ना। మంది బైబుల్ ని న్యూస్ పేపర్ లాగా చదువుతున్నారండి. कई सारे लोग हैं बाइबल को न्यूज़पेपर की तरह पढ़ते हैं। న్యూస్ పేపర్ లాగా బైబుల్ చదివితే न्यूज़पेपर के समान बाइबल पढ़ेगा तो వాళ్ళకి ఏమీ అర్థం కాదు. उन्हें कुछ समझ में नहीं आएगा, ఏం అర్థం కాదు. कुछ भी समझ में नहीं ఒక आएगा। లెటర్ లాగా ఉత్తరం లాగా చదవాలి. एक चिट्ठी समझ कर पढ़े, ఉత్తరం మొదటి నుంచి చివరి వరకు शुरू से लेकर अंत तक ఏముంది 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 क्या ఏముంది लिखा हुआ है बोलकर बड़ा ध्यान से నేను पढ़े। అలానే చదివేవాడిని. मैंने इसी प्रकार पढ़ता। ఎప్పుడైతే ప్రభువులో వచ్చి బైబుల్ చదవాలని నాకు ఆశ పుట్టిందో जब मैं प्रभु में आया था बाइबल पढ़ने की आशा मेरे अंदर उत्पन्न हुई నాకు थी। ఇప్పుడు కూడా బైబుల్ అంటే చాలా ఆశ అండి. मुझे अभी भी बाइबल के प्रति बड़ा आशा है। ఇప్పుడు వరకు మన క్యాలెండర్ వచ్చిందో जब हमारी कैलेंडर बनना शुरू किया, ప్రతి సంవత్సరం బైబుల్ పూర్తి हर చేస్తాం. एक साल बाइबल को पूरी करते हैं। బైబుల్ పరిశుద్ధాత్మ చదివితే ఇసుగు పుట్టదండి. बाइबल को पवित्र आत्मा के द्वारा पढ़ेगा तो या वो नहीं छोड़ेंगे। చాలా మంది బైబిల్ చదవాలంటే ఏ బైబిల్ చదువుదాంలే, कई सारे लोग ये बाइबल पढ़ने के लिए सोचेंगे तो हाँ क्या पढ़े करके सोचते हैं, ఇప్పుడు ఏం చదువుదాంలే. अब क्या पढ़े करके सोचते हैं। టీవీల మీద ఉన్న ఇంట్రెస్ట్, टीवी के ऊपर रहने वाला आशा, ఆ టీవీల యొక్క మరి సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్, आज सीरियल के ऊपर जो आशा है, మొబైల్ మీద ఉన్న ఇంట్రెస్ట్, जो मोबाइल के ऊपर आशा है, మన పనుల మీద ఉన్నటువంటి जो ఇంట్రెస్ట్ हमारे कामों के प्रति आशा है, బైబిల్ మీద ఉండదండి. उतनी आशा बाइबल के प्रति नहीं दिखाती। మనకు అవసరమైన పనులన్నీ చేసుకుంటూ हमारी जरूरत के हर एक काम करते हुए, అవసరమైన పనులన్నీ చేసుకుంటూ सारा जरूरत का काम करते हुए, సమయం వస్తే ప్రభుని समय मिलते ही వాక్యాన్ని మనం ఎదకాలి. वचन को पढ़ना है, అందుకని खोजना है। ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. इसलिए कहता है उनकी दृष्टि में जो ठीक है वही किया। ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. उनकी आज्ञाओं को कान लगाना होगा। క్రైస్తవులు చాలా మంది ఏం చేస్తారంటే कई सारे ईसाई क्या करते हैं, వింటారు, सुनते हैं, విధేయులు ఎవరు, आज्ञाकारी नहीं बनते। ఇజ్రాయేల్ లాగా. इजरायलियों के समान, ఇజ్రాయేల్ లాగా इजरायलियों के समान వింటారు, सुनते हैं, కొదువేం లేదు. सुनने में कोई कसर नहीं అసలు छोड़ते, వినటానికి కొదువేం లేదు. सुनने में कोई कसर नहीं చాలా छोड़ते। మంది క్రైస్తవులను చూస్తాను, कई सारे मसीह लोगों को देखता అసలు हूँ, ఈ వాక్యానికి వినటానికి ఎట్లా పరిగెత్తుతారంటే, वचन सुनने के लिए इतना दौड़ते हैं कि కానీ लेकिन విధేయులు గారు. आज्ञाकारी नहीं बनते। ఆ విన్నదంతా పక్క త్రోవలో పడిపోయినట్టుగా యేసుప్రభు చెప్పాడు ఒకసారి సందర్భంలో, అది త్రోవ పక్కన పడిపోతుందని. जैसे यीशु मसीह ने कहा था एक संदर्भ में, सुनी वचन सारा सड़क के किनारे गिरने के बराबर हो जा रहा అదే అవిధేయులుగా ఉండటం అంటే. है। इसी को बोलते हैं आज्ञाकारी కానీ नहीं ఇక్కడ बनो। దేవుడు ఏమంటే విధేయులుగా ఉండండి. परमेश्वर क्या कहता है, आज्ञाकारी बनो। ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల. अगर उनकी विधियों को కట్టడలు అంటే मानने ఏంటి? से, కట్టడలు उनकी विधियों का मतलब ఆయన చేసి చూపించినవి. उन्होंने जो करके दिखाया था। కట్టడలు అంటే विधियां यानी ఆయన ఇలా చెయ్యండి మీరు ఒక కట్టడని ఆయన చేసి చూపించాడు, నియమించాడు. एक विधियों को उन्होंने ठहराया है।
సంసోను చూడండి, सिमसोन को देखो, నాజీరుగా ఉండమన్నాడు. नाजिर बन के रहने के लिए వాళ్ళ कहा था। తల్లిదండ్రులతో ఏమన్నాడు? माँ बाप से क्या అమ్మ कहा? నువ్వు గర్భవతి అవుతావు, तुम गर्भवती होगी, నీకు కుమారుడు పుడతాడు. तुम्हें एक पुत्र होगा। అయితే तो फिर అతను నాజీరు చెయ్యి. उनको नाजिर करना। నాజీర్ అంటే ప్రతిష్ట చేసుకోవటం అని అర్థం. नाजिर यानी ప్రతిష్ట कि అని అర్థం. परमेश्वर के लिए प्रतिष्ठा करना, సమర్పించటం అని అర్థం. परमेश्वर को ही समर्पित करना है। సమర్పించు. समर्पित తన करो। ఎంట్రుకలు కత్తిరించకూడదు, उसके बाल को नहीं काटना चाहिए, ద్రాక్ష రసం తాగకూడదు, दाक मधु नहीं पिलाना चाहिए, మద్యము తాగకూడదు, मदिरा नहीं पीनी चाहिए, తర్వాత చనిపోయిన శవాన్ని ముట్టకూడదు. लाश को नहीं छूनी चाहिए। తనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. कुछ ऐसा नियम दिया। ఎవరికి ఇచ్చారు? इसे दिया తల్లిదండ్రులు. माँ बाप ने, మానోహ భార్య. मानव और उनकी पत्नी को। మానోహ యొక్క భార్య పేరు చెప్పలా, मानव की पत्नी का नाम नहीं बताया కానీ गया। యూదుల యొక్క పారంపర్యాచార గ్రంథాల్లో ఆయన పేరు ఉంది. यहूदियों की ग्रंथों में उसके भी नाम लिखा गया ఆయన है, పేరు ఉంది. उसकी नाम लिखा गया है। ఇప్పుడు ఒకసారి చెప్తాలే, एक बार बताऊंगा, ఇప్పుడు చెప్పనులే. कभी और बताऊंगा। ఆయన పేరు ఉంది. उनका नाम दिया गया ఆయన है, రెండు పేర్లలో పిలుస్తారు ఆయన. उनके दो तरह के नाम से पुकारते हैं। మనకు అది ఒక అనవసరం. ఇప్పుడు उसे लेकर हमें कोई जरूरत మనకు नहीं है। కావాల్సిన సంస్థాన విషయం, हमें सिमसोन के बारे में సంస్థాన सीखना है। జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి. सिमसोन की जिंदगी के द्वारा हमें क्या सीखना है? తల్లిదండ్రులు భక్తి పరులు కాబట్టి माँ बाप जो है भक्ति करने वाले थे। దేవుడు ఏం చెప్పాడో, परमेश्वर जैसा कहा ఆ था, యెహోవా దూత ఏం చెప్పాడో यहोवा का दूत ने जो कुछ कहा था, అదే విధంగా పెంచారండి. इसी प्रकार उनकी परवरिश किया। అతని యొక్క ఎంట్రుకలు కనుక కత్తిరించకుండా ఉంటే अगर उसके बालों को नहीं ఆ काटेगा, ఎంట్రుకల్లో బలం ఉంటుంది. उन्हें बालों के द्वारा ताकत रहता है। ఎంట్రుకలు కత్తిరించకూడదు. बालों को नहीं काटना है। నాజీరు అంటే नाजीर का मतलब ఇప్పుడు కొత్త నిబంధనలో अभी नया नियम के अनुसार రక్షించబడిన వాళ్ళు, దేవునికి సమర్పించుకున్న వాళ్ళు. वो उद्धार पाए हुए हैं जो परमेश्वर को समर्पित कर మన रखे క్రైస్తవులు थे। చాలా తప్పులు ఉండేయండి, సరి చేయాలండి. हमारी ईसाइयों में बहुत सारा कमियां हैं। బైబిల్లో తప్పులు లేవండి. बाइबल में कोई गलती మీరు नहीं है। అనుకోకుండా బైబిల్లో తప్పులు ఉండి అని. बाइबल में गलती अगर బైబిల్ मत सोचना। నమ్ముకున్న మన క్రైస్తవుల్లో తప్పులుండి. बाइबल पर भरोसा करने वाला हमारी ईसाइयों के अंदर गलतियां है। ఏమంటారంటే చాలా మంది, क्या कहता है बहुत सारे लोग, బైబిల్ నమ్ముకున్న వాటి క్రైస్తవులు बाइबल पर भरोसा करने वाला ईसाई, చూడండి, देखिए దేవుడికి మేము సమర్పించుకున్నాము అంటారు. परमेश्वर को हम समर्पित किए हैं करके बोलते हैं। తప్పేంటి? ఎంత తప్పేంటి తెలుసా? बहुत बड़ा गलती क्या है? బాప్తీసం తీసుకోలేదుగా. बपतिस्मा नहीं लिया ना। ఇంకా చూడండి, ఎక్కువగా క్రైస్తవుల్లో ఉండేది ఏం తెలుసా? ज्यादातर ईसाइयों में क्या विचार रहता है? మేము బాప్తీసం తీసుకోలేదుగా. हमने तो बपतिस्मा नहीं लिया, ఏమైనా చేయొచ్చు, इसलिए कुछ भी कर सकते हैं। అబద్ధాలు ఆడొచ్చు, झूठ बोल सकते हैं, దొంగతనాలు చేయొచ్చు, चोरी कर सकते हैं, వ్యభిచరించవచ్చు, विचार कर सकते हैं, బూతులు మాట్లాడొచ్చు, गाली बक सकते हैं, ఈ అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకోవచ్చు. इधर की बातें उधर कर सकते हैं। మేము బాప్తీసాలు తీసుకోలేదుగా. क्योंकि हमने बपतिस्मा नहीं लिया, అందుకని కొంతమంది తీసుకోరు. इसलिए कुछ लोग बपतिस्मा नहीं लेते। సిస్టర్ అంటది, एक बहन कहती है, పంపు దగ్గరికి పోయి మరి గొడవ ఆడాలి కదా, జగడం ఆడాలి కదా పంపుల దగ్గర, నీళ్ళ దగ్గర, అందుకని నేను బాప్తీసం తీసుకోను. एक बहन कहती है कि नल के पास जाके लड़ाई करना पड़ता है, इसलिए मैं बपतिस्मा नहीं నేను लूंगी। చాలా చోట్ల ప్రచారానికి వెళ్తాను. मैं कई जगह प्रचार में जाता हूँ, వాక్యం అయిపోయినాక వాళ్ళ హృదయాలు ద్రవించిపోతాయి. वचन खत्म होने के बाद वो जैसे उनका हृदय छू लेता है, వాళ్ళు వచ్చి అంటారు, वो आके कहता है, ఇంతవరకు నేను బాప్తీసం अभी తీసుకోలేదు. तक हमने बपतिस्मा नहीं लिया पास्टर ఎందుకు जी। తీసుకోలేదమ్మా? हम कहते क्यों नहीं ఇంట్లో लिया? గొడవలు, घर में लड़ाई झगड़ा है, ఇంట్లో గొడవలు, घर में लड़ाई झगड़ा, మనశ్శాంతి లేదు, उनकी शांति नहीं है। సైతాను తాండవాడుతున్నాడు ఇంట్లో. शैतान हमारे घर में तांडव करता है, అందుకని నేను బాప్తీసం इसलिए हम తీసుకున్నాను. बपतिस्मा नहीं ले रहे बोलते। ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకోవటం పోవటం వల్ల అట్లా వచ్చిందేమమ్మా? क्या पता तुमने बपतिस्मा नहीं लिया इसलिए ऐसा నిర్ణయించుకోకపోవటం వల్ల వచ్చిందేమో. तुम प्रभु के लिए निर्णय नहीं लिया था इसलिए ऐसा నువ్వు हुआ होगा। అంతే తెలిసి కూడా సంసాన్ లాగా తెలియనట్లు చేస్తుంటే వచ్చిందేమో. क्या पता तुम सिमसोन की तरह जानते हो मगर नहीं कर रहे हो, इसलिए तुम्हारे घर में ऐसी आ रही होंगी परेशानियां। ఆ ఫిలిస్తీన్ స్త్రీని మోహించి ఆ తిమ్మనాతులోకి వెళ్ళి ఆ ఫిలిస్తీన్ నుంచి స్త్రీని చేసుకుందామంటే తల్లిదండ్రులు వద్దన్నారు. तो तिम्नात की उस स्त्री से जो फिलिस्ती की उसे प्रेम किया और शादी करना चाहा तो माँ बाप ने तो मना किया था। తల్లిదండ్రులు ఏమన్నారు? माँ बाप ने क्या అయ్యా మన किया? ఇజ్రాయేలీల్లో మంచి పిల్లలు లేరా, మన ఇజ్రాయేల్ పిల్లల్ని చేసుకోవచ్చు కదా అన్నాడు. माँ बाप ने कहा था क्या हमारी इजरायलियों में सुंदर लड़कियां नहीं है, कर सकता था ना। అయినా గానీ అన్ని జనరాలైనటువంటి ఆ ఫిలిస్తీన్ స్త్రీలను చేసుకోకూడదయ్యా అన్నారు. तो फिर भी उन्होंने समझाया अन्य जाति फिलिस्तियों की स्त्री से शादी नहीं करनी అయ్యా चाहिए। ఫిలిస్తీన్లు మనకు శత్రువులయ్యా, फिलिस्ती हमारी शत्रु है करके మనల్ని बोला, అణిచివేస్తున్నారయ్యా, हमें दबा रहे करके बोला, వాళ్ళ పిల్లల్ని మనం उनके చేసుకోకూడదయ్యా साथ शादी नहीं करनी चाहिए बोला, అని చెప్పారు. बता दिया। చెప్పిన సంస్థ మనలేదు. बताने पर भी सिमसोन ने नहीं माना। అసలు బైబిల్లో చెప్పాడు, మీరు అన్ని జనుల పిల్లలతో ఇవి ఆడకూడదని. बाइबल में भी कहा था कि अन्य जाति के साथ रिश्ता नहीं जोड़नी వాళ్ళ चाहिए, కుమార్తెలకి మీ కుమారులకు గాని, మీ కుమారులకు వాళ్ళ కుమార్తెలను గాని చేసుకోవద్దు అన్నాడు. ना उनकी पुत्री को तुम्हारे पुत्री को उनका पुत्र से शादी नहीं అసలు करनी। కానాను దేశంలోకి వెళ్ళినాక వాళ్ళని వెళ్ళగొట్టకుండా ఉంచడానికే వాళ్ళకి చాలా ముప్పు వచ్చింది. तो कानान देश में जाने के बाद उन्होंने
अन्य जाति को ना भगाने की वजह से कई सारी परेशानी का सामना करना पड़ा। వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళ మీదకి వచ్చింది. उन्होंने जो कुछ मोल लिया उन्हीं के ऊपर आ पड़ा है। అందుకే బైబిల్ అంటే ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనకు వచ్చింది. इसलिए बाइबल कहते हैं जैसा नापोगे वैसा ही तुम्हारा साथ नापा చూడండి जाएगा। ఇంకేమంటున్నాడు. देखिए और क्या कहता है ఇంకా నిర్గమన 15:26లో निर्गमन की 15 నా की 26 में, కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల मेरी विधियों पर मानने से నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములు ఏది మీకు రానియను, तो जितना रोग मैंने मिस्र में भेजा था उनमें से एक भी तुम నిన్ను पर ना స్వస్థపరిచే भेजूंगा, యెహోవాను. क्योंकि मैं तुम्हें चंगा करने वाला यहोवा నేను हूँ। ఇంకొక విషయం మీకు చెప్తాను. एक बात कहता हूँ यहाँ पे, మనకు వచ్చే బాధలన్నీ కూడా हमें जितना सारे तकलीफ आती है ना, ఎంత భయంకరమైన దేవుడే మనల్ని బాగు चाहे చేస్తాడు. कितना भी भयानक क्यों ना हो, परमेश्वर ही हमें चंगा ఈ करेगा। రోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే हम आज इतना चंगे भले हैं, అంటే రోగాలు రాలేదని కాదు, इसका मतलब ये नहीं है रोग नहीं आया होगा, ఉన్నాయి. रोग है అయినా మనం బాగున్నాం, फिर भी हम ठीक ठाक है, అయినా మనం బాగున్నాం. फिर भी हम ठीक ठाक है। దేవుని కృప అది. ये परमेश्वर का ही అందుకే कृपा है। ఇర్మియా 7వ అధ్యాయం కనుక మనం చదివితే यिर्मयाह का 7वां अध्याय पढ़ेगा तो 24వ వచనంలోకి వచ్చేటప్పటికల్లా जैसे 24वें वचन में आते हैं, అయితే వారు వెనకపోయిరి. तो उन्होंने मेरी नहीं सुनी। ఏమన్నాడు? क्या कहा? మీరు మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకోవడం చెప్తే जैसा आपको बताया गया था उसी मार्ग में तुम चलो करके बोला था, అయితే వారు వెనకపోయిరి, पर उन्होंने मेरी नहीं सुनी, చెవి యొక్కకుండిరి. मेरी बातों पर कान नहीं लगाया। ముందుకు సాగక వెనుదీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకొనుచు వచ్చిరి. वे अपने ही युक्तियों और अपने बुरे मन के हट पर चलते रहे और पीछे हट गए पर आगे ना बढ़े। చూడండి देखिए 25వ వచనంలో 25वें वचन, మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు ఎనుదీసు వచ్చిన వారే. कहता है जिस दिन तुम्हारे पुरखे मिस्र देश से निकले उस दिन से आज तक मैं तो अपने सारे दासों भविष्यतों को तुम्हारे पास यत्न से भेजा, అందుకే ప్రవక్తలను పంపించానంటాడు. इसलिए मैंने नबियों को भेजा हूँ। 26వ వచనంలో 26 में, వారు నా మాట వెనకై ఉన్నారు, చెవి యొగ్గిక ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. परंतु उन्होंने मेरी नहीं सुनी, ना अपना कान लगाया, उन्होंने हट किया और अपने पुरखों से बढ़कर बुराइयां की। వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. तो कहता अपने पुरखों से बढ़कर बुराइयां की है। ఇర్మియాతో అంటాడు यिर्मयाह से कहता है 20వ వచనంలో 27 में, నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. तो सब बातें उनसे कहेगा पर वे तेरी ना सुनेंगे, నీవు వారిని పిలిచినను వారు ఉత్తరమీరు. तो उनको बुलाएगा पर वे ना बोलेंगे। అయితే నువ్వు వారితో ఎలాగూ చెప్పుము, తమ దేవుడైన యెహోవా మాట వినిన వారు శిక్షలకు నోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. तो कहता है तब उनसे ये कह देना, ये वही जाति है जो अपने परमेश्वर यहोवा की नहीं सुनती और ताड़ना से भी नहीं मानती, सच्चाई नष्ट हो गई और उनके मुंह से दूर हो गई है। చూడండి, देखिए ఇక ఆయన పుట్టుక గురించి మనం ఇందాక తెలుసుకున్నాం. उनकी पैदाइश को लेकर हमने सुना था, దేవుని యొక్క ప్రేరణతోనే సంసోను పుట్టాడు. परमेश्वर की प्रेरणा के द्वारा सिमसोन पैदा నేను हुआ నాకు है। చెప్పాను మీకు, मैंने पहले बताया था, మనకు ఒక మంచి సామెతలు ఉన్నాయి, हमारे लिए एक अच्छी कहावत है, కారణ జన్ముడు అని. तो एक कारण जन्म है, ఒక విషయం కోసం పుట్టించబడ్డవాడు. किसी खास काम के लिए पैदा किया गया है। ఎందుకంటే ఫిలిస్తీయులని ఆయన సర్వనాశనం చేయటానికి ఆ యొక్క సంసోన్ని దేవుడు పుట్టించాడు. तो फिलिस्तीयों को पूरी तरह नष्ट करने के लिए परमेश्वर ने सिमसोन को पैदा किया। దేవునికి నజరేతు అంటే ప్రతిజ్ఞ చేసిన వాడుగా ఉన్నాడు. परमेश्वर के लिए प्रतिष्ठित किया गया है ये। ఎక్కడుంది అతని బలము? कहाँ है उसका बल? తన ఎంట్రుకల్లో బలం ఉంది, उसके बालों में है, అది కత్తిరించకూడదు. उसको नहीं काटना चाहिए। ఇంగ్లీష్ లో మంచి మాట రాశాడు, अंग्रेजी में अच्छी तरह लिखा है, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అని రాశాడు. అంటే मानव का मतलब శక్తి, సాధారణమైన బలం ఉందండి ఆయన దగ్గర. इंसान के अंदर जो बिल्कुल असाधारण बल है, ఆ బలం ఎక్కడుందండి? वो बल कहाँ है? ఎంట్రుకల్లో ఉంది. उनके बालों में था। ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? वो बल कहाँ से आई? ఆజ్ఞలను పాటించాలి. आज्ञाओं के पालन करने से। దాఖలత నుంచి వచ్చిన తీగ నుంచి వచ్చినది ఏది కూడా తాగకూడదు, అంటే తినకూడదు. तो दाखलता से जो डाली से जो भी निकला उसमें से कुछ भी नहीं पीना चाहिए, ముట్టకూడదు అంట, नहीं छूनी चाहिए, ముట్టకూడదు అంట. नहीं छूनी चाहिए। ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? और क्या कहता है? సచ్చిన శవాలను ముట్టుకోకూడదు, लाश को नहीं छूनी चाहिए, సచ్చిన శవాలను ముట్టుకోకూడదు, अशुद्ध वस्तु को नहीं छूनी चाहिए, ఎంటుకలు కత్తిరించకూడదు. ना बाल को काटना అంటే चाहिए।
తల మీద కత్తి పెట్టకూడదు. उनके सर के ऊपर छुरा नहीं लगाना चाहिए। అలానే పెంచండి నీ కుమారుణ్ణి. आपका बेटे को इस तरह परवरिश करना, మన పిల్లల్ని భక్తిలో పెంచాలి. हमारे बच्चों को भक्ति में बढ़ाना పిల్లలు चाहिए। చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు जब बच्चे छोटे थे ना, తల్లిదండ్రులే వాళ్ళని పరవరు చేయాలి. माँ बाप ही उनकी परवरिश करते हैं। వాళ్ళ ప్రభువులో పెంచాలి. మనం प्रभु में बढ़ाना चाहिए उनको। పెద్దవారైనాక बड़े होने के बाद, వయసు వచ్చినాక, जब उम्र बड़ी हो వారికి जाती है, యుక్త వయసు వచ్చినాక जैसे नौजवान हो जाते हैं, వాళ్ళు వాళ్ళ జీవితాలు నిర్ణయించుకోవటానికి वो अपना जिंदगी में अच्छे निर्णय लेने के నువ్వు लिए, చిన్నప్పటి నుంచి పెంచిన పెంపకంతోనే ఉంటది. वो आपने जो बचपन से उन्हें परवरिश किया ना, उसी की बदौलत मिलती है। చాలా మంది క్రైస్తవ పిల్లలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. कई सारे ईसाई के बच्चे हैं जो बिगड़ चुके हैं। మనం చేసి మన కర్తవ్యం మనం చేసాం. हमें जो करना चाहिए हमने तो कर लिया, మనం చేసిన కర్తవ్యం మనం हमारे చేసాం. कर्तव्य हमने पूरा किया। కానీ लेकिन కొంతమంది క్రైస్తవ పిల్లలు పాస్టర్ల పిల్లలు కూడా तो చెడిపోయారండి. कई सारे विश्वासी, खास करके पासवानों के बच्चे भी बिगड़ गए, చెడిపోయారండి. बिगड़ गए। మనం ఏమంటాం? हम क्या कहते యేసు हैं? ప్రభు నేర్పింది ఒకటే మాట, यीशु मसीह ने एक ही बात सिखाया, నేను చేయాల్సింది చేశానయ్యా, हमने जो నిష్ప్రయోజనం कुछ करना था कर लिया, हम निकम में दास है बोले। తల్లిదండ్రులు ప్రార్థించాలి. फिर भी माँ बाप प्रार्थना करना चाहिए। తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎక్కువగా माँ ప్రార్థించాలి. बाप बच्चों के लिए ज्यादा से ज्यादा प्रार्थना करे। ఇది మనం మర్చిపోని విషయం, ये बात को మర్చిపోకూడని విషయం. ये बात को नहीं भूलनी चाहिए। చూడండి, देखिए ఏంటి ఈయన పాత్ర అంటే ఈ యొక్క సంసోను పాత్ర शमशोन का क्या काम है? ఇజ్రాయేలీలను ఫిలిష్తీయులను రక్షించడానికే ఇతన్ని దేవుడు పుట్టించాడు. फिलिस्तीयों के हाथ से इजरायलियों को बचाने के लिए ही परमेश्वर ने पैदा कराया। ఈయన ఒకసారి एक बार పేద సింహాన్ని అంట దవడ చీల్చి చంపేశాడు. बहुत बड़ा सिंह का जबड़ा से फाड़ दिया। గాడిద దవడతోటి అంటే ఎముకతోటి 1000 మందిని చంపాడంట. तो गधा की जबड़ा से 1000 लोगों को मार डाला। చూడండి देखिए ఈయన చేసిన అద్భుతాలు. इनके द्वारा कैसे सामर्थ्य कार्य हुए। ఎవరు చేపించారండి ఈ అద్భుతాలు? किसने कराया ये काम? ఎవరు చేపించారు? किसने कराया? దేవుడు చేపించాడు. परमेश्वर ने। ఆ శక్తిని ప్రదర్శించాడు. ఆ ఫిలిష్తీయుల ముందు ఈ శక్తిని ప్రదర్శించాడు, వాళ్ళ కళ్ళ ముందు. उन फिलिस्तीयों के सामने इतना शक्ति वाला कार्य करके दिखाया है। ఇంత అసాధారణమైనటువంటి ఈ బలం ఎలా ఇచ్చారు? इतना असाधारण बल इनको कैसा मिला? చివరి న్యాయాధిపతి సంసోను. आखिरी न्यायी है सिमसोन। ఇంతకు ముందు ఉన్నటువంటి 11 మంది న్యాయాధిపతుల్లో ఎవరు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి గాని బలం గాని వాళ్ళలో లేదు. इससे पहले के जो 11 न्यायी है ना, उनमें से किसी को भी इतना बड़ी ताकत सामर्थ्य नहीं मिला, సంసోన్కి ఇచ్చాడు. అది लेकिन सिमसोन को ही दिया। ఇతను ఏదో వ్యాయామం చేశాడని కాదు, ये कोई अभ्यास किया बोलकर नहीं, ఏదన్నా దాన్ని ఏమంటారు జిమ్కి వెళ్ళాడని కాదు, या कोई जिम में गया हो, ఏదో ఆయన యోగా చేస్తే వచ్చిందని या కాదు. तो ऐसा भी नहीं है योगा करा होगा। ఇది న్యాచురల్ గా దేవుడిచ్చింది. ये परमेश्वर ने ही दिया है। దేవుడిచ్చిన శక్తి మనకు ये ఉంది. परमेश्वर का दिया गया शक्ति है, అదే ఆత్మశక్తి. वो आत्मा के सामर्थ्य। అందుకే इसलिए పిలిస్తే అపోస్తులతో అన్నాడు, प्रेरितों से कहा, పైనుంచి మీరు శక్తి పొందుకోండి, మీకు ఆ శక్తి మిమ్మల్ని మంచిగా బలపరుస్తుందంట. ऊपर से शक्ति पाओ करके बताता है। ఆయనకి ఇంకా ఎత్తబడబోతున్నాడు, यीशु मसीह उठाने में పరలోకానికి जाने पर వెళ్ళబోతున్నప్పుడు था, स्वर्ग में जाने पर పైనుండి శక్తి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారంట? బలంగా ఉంటారంట, సాక్షార్థంగా ఉంటారంట. तो ऊपर से जैसे शक्ति पाओगे तुम पृथ्वी की चोर तक गवाही बन के रहोगे। మంచి సాక్షార్థంగా ఉంటుంది. अच्छी गवाही बन के रहो। సంసారం లాగా కాదండి, सिमसोन की तरह गवाही नहीं, సంసారం కూడా సాక్ష్యం ఉంది. सिमसोन का भी गवाही है। ఏం సాక్ష్యం అది? कौन सी गवाही? చివరికి ఏమైపోయాడు? अंत में क्या हो गया? అన్ని జనులతో పాటు చచ్చిపోయాడు. अन्य जाति के साथ मर गया। ఏంటా శక్తి? क्या था उनकी शक्ति? దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించుకొని తప్పుడుగా ఉపయోగించాడు. तो परमेश्वर का दिया गया शक्ति को गलत इस्तेमाल किया। ఇంకొక విషయం కూడా, एक और बात भी है, ఇద్దరు స్త్రీలు, 2 स्त्रियां हैं। సంసోను జీవితంలో ఇద్దరు స్త్రీలు. सिमसोन की जिंदगी में 2 स्त्रियां, ముందు ఆయన పేరు సొలొమోను గారు. राजा सुलेमान, సొలొమోను గారు కూడా राजा सुलेमान भी అదే విధంగా స్త్రీలను మోహించారు. इसी प्रकार अन्य स्त्रियों के पीछे गया। సంసోను జీవితంలో ఒకే ఒకటి చూచెను అన్నదానికి మొదలవుద్ది. तो एक ही बात है, सिमसोन की जिंदगी से वो देख लिया, చూచెను. देख लिया। తిమ్నాతుకి వెళ్ళి ఫిలిష్తీయుల స్త్రీను చూచెను. तिम्नात में जाकर फिलिस्तीयों की स्त्री को देख लिया। లోపల ప్రభావం కూడా చాలా ఉంటదండి. नजरिए का प्रभाव भी बहुत ज्यादा होती है। అది నీకు ఇంకొక రోజు చెప్తాను. మీకు एक दिन का भी और बताऊंगा, నీకు ఇంకొక రోజు చెప్తాను. एक दिन का भी और बताऊंगा। చూపుల ప్రభావం, नजरियों का प्रभाव, చూపుల देखने की वजह से। అంటే ఆ చూడు గాని ఆకర్షించబడబాకు. देख तो लो मगर उसी की ओर आकर्षित मत हो।
देखने को तो देखो, చూడటానికి అనుమతి ఉంది. देखने को तो इजाजत है। చాలా మంది అంటారు మన క్రైస్తువులే, कई सारे ईसाई నేను అన్ని बोलते జనులు हैं, అన్నాం, अन्य जाति के नहीं बोलता हूँ, ఎందుకంటే వాళ్ళ దేవుడు లేడు, उनके लिए तो कोई ईश्वर नहीं వీళ్ళ है, సంఘం లేదు. ना ఎప్పుడు उनकी చెప్తాను నేను, कलिशा नहीं, సంఘం లేదు, ना उनकी कलिशा, దేవుడు లేడు, ना परमेश्वर, కాపర్ లేడు, ना चरवाहा, బైబుల్ లేదు, ना बाइबल, క్రమం లేదు, कोई ना नियम, ఏం లేదండి. उनको कुछ भी नहीं है। వాళ్ళకి ఇష్టం వచ్చింది పూజిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది తింటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది తిరుగుతారు. जैसा उनको अच्छा लगता है वो खाते पीते हैं, इच्छा के अनुसार पूजते हैं। అందుకే బైబిల్లో అది విశాల మార్గం అన్నాడు. इसलिए बाइबल में कहा गया कि ये विशाल मार्ग, चौड़ा मार्ग, విశాల మార్గం, चौड़ा मार्ग వాళ్ళ बोला। ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. वो अपनी मर्जी के अनुसार चलते हैं। కానీ మనది ఇరుకు మార్గం, हमारी सकरा मार्ग है, ఇరుకు మార్గం అండి. सकरा मार्ग। ఇది ఎలా మాట్లాడాలి, మనం कैसे बात करनी है, ఏం ఆలోచించాలి, क्या सोचना है, ఏమి తినాలి, क्या खाना होगा, ఉదయం లేచి నుంచి सुबह से उठकर ఎలా ఉండాలి, किस तरह रहना మన होगा, కుటుంబాలు ఎలా ఉండాలి, हमारे परिवार कैसी మన रहनी है, కుటుంబాల్లో ఎలా ఉండాలి, परिवार में कैसा रहना चाहिए, సంఘము कलिसिया సంఘములో ఎలా ఉండాలి, कलिसिया में कैसा रहना है। ఇదంతా మనకు ఒక బాధ్యత అండి, एक हमें जिम्मेवारी दी गई, ఒక బాధ్యత. जिम्मेवारी दी ఈ गई है। బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. इस जिम्मेवारी को कभी नहीं भूलना ఎప్పుడైతే चाहिए। ఈ బాధ్యతను మనం విస్మరించామో, जैसे जिम्मेवारी को हम भूल जाते हैं, సంసాన్ లాగా सिमसोन की तरह మెల్లిమెల్లిగా 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 గుంటలోకి వెళ్ళటమే. धीरे 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 गड्ढे में पहुंचने वाले हैं। సంసోను అనుకుంటున్నాడు, सिमसोन सोच रहा బా था నాకెంత బలం ఉంది. मेरे पास इतना ताकत है। సంసోను బలవంతుడే గాని బలహీనుడు, सिमसोन देखा जाए तो ताकतवर तो है मगर कमजोर है, మానసిక బలహీనుడు అండి. मानसिक तौर पर कमजोर है। అందుకే సామెతలు అంటాడు, इसलिए नीति वचन में कहता है, పట్టణమును ఆక్రమించు వాడి కంటే మనసును కంట్రోల్ చేసుకుని వాడు గొప్పవాడు అంటాడు. तो शहर पनाह को घेरने वालों से बेहतर अपने मन को काबू में रखने वाला अरे। बड़ा ताकतवर होता है। తెలుసుగా వాక్యాలు మనకి पता है ना वचन ఏమన్నాడు, क्या कहता है? పట్టణాన్ని బలాక్రమంగా ఆక్రమించువాడు కంటే तो शहरों को घेरने वालों से बढ़कर మనసును కంట్రోల్ చేసు. अपने मन को काबू में रखने वाला बलवंत మన है। క్రైస్తవుల్లో ఉన్నట్టు చాలా తప్పు, నేను చెబుతా ఉంటే చాలా తప్పు, మీరు రాసుకుంటా ఉండండి. క్రైస్తవుల్లో ఈ తప్పు అన్నప్పుడు రాసుకుంటా ఉండండి. మీరు आप लिखते रहिएगा, जब भी मैं बोलता हूँ ईसाइयों में फलाना कमी है तो लिखिए आप। మీ పక్కన నోట్ బుక్ పెట్టుకోండి, आपके बगल में नोटबुक ఒక रखिए, పెన్ను పెట్టుకోండి. पेन रखो। ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు कभी भी वचन बताते वक्त క్రైస్తవులో ఉన్న లోట్లు చెప్తున్నప్పుడు, मसीहों का कमी को लेकर बताता हूँ, లోట్లు చెప్తున్నప్పుడు कमी को बताता మీరు हूँ, రాసుకుంటా ఉండండి. आप लिखते रहिएगा। ఎంత బలపడతాం మనం. उसके द्वारा कितना सुधार होती है हमें। క్రైస్తవులను తప్పేం తెలుసా, ईसाइयों के अंदर गलती क्या पता వాక్యం है? వినేటప్పుడు శ్రద్ధ అంటారండి. वचन तो बड़ी श्रद्धा से सुनते हैं, ఆలస్యం చాలా మంది, बड़े बहुत सारे लोग, ఎక్కువ మంది ज्यादातर సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టానుసారం నడుపుతారు. जैसे मौका मिलता है वचन का पालन करने का तब अपना इच्छा అసలు करते हैं। ఎన్నామన్నది కూడా ఉండదు వాక్యం. इतना भी याद नहीं रहता हमने इस प्रकार सुना था, అసలు విశ్వాసులు అన్నది కూడా ఉండదు. आखिर हमें विश्वासी है करके भी भूल जाते हैं। సంసాన్ లాగా सिमसोन की तरह వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుపుతారు, अपनी ఇష్టం मर्जी వచ్చినట్టు के अनुसार మాట్లాడతారు. चलते हैं, अपनी मर्जी के अनुसार बोलते అసలు हैं। వాక్యం ఉంది అని కూడా తెలియదు, उनको ये भी नहीं पता वचन इस प्रकार का है, ఇలా మాట్లాడకూడదని కూడా తెలియదు, ये అసలు भी नहीं मालूम ऐसा बोलना नहीं चाहिए, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదని కూడా తెలియదు. इस तरह का सोच भी नहीं रखनी चाहिए, ये भी नहीं पता। అంటే విధేయులు కాని వారు, यानी कि जो आज्ञाकारी नहीं దాన్ని करते, క్రమంలో పెట్టని వాళ్ళు. जो वचन को नियम के अनुसार नहीं रखने वाले। ఎప్పుడైతే క్రమంలో పెడతానికి అవకాశం వచ్చిందో అప్పుడు తొందర పడకుండా దాన్ని క్రమంలో పెట్టాలి. तो जब मौका मिलता है वचन के नियम के अनुसार चलने का, उतावली ना होते हुए वचन को पूरा करने के लिए सोचना ఓహో चाहिए। ఇక్కడ కంట్రోల్ తప్పుతున్నాను, हाँ, यहाँ पे मैं अपने आपस से बाहर हो रही ఓ हूँ, నేను కంట్రోల్కి తప్పు अपने వెళ్ళిపోతాను. आपस से बाहर हो रही हूँ, ఇది వాక్య విరుద్ధం. ये वचन का खिलाफ है, ఈ వాక్యంలోకి రా, ఇట్లా ఉండకూడదు. మనం ये हमें ऐसा नहीं रहनी चाहिए। సమయం ప్రకారంగా కంట్రోల్ మీద రావాలండి. तो समय के अनुसार कंट्रोल में आनी चाहिए। తిమ్నాతుకి వెళ్తున్నారు, तिम्नाथ में जा रहा था, తల్లిదండ్రులు చెప్పాడు, माँ बाप को నేను बताया ఒక అమ్మాయిని ప్రేమించాను. मैं एक लड़की से प्रेम किया हूँ। ఎవర్రా బాబు అమ్మాయి? कौन है ये लड़की? తిమ్నాతు యొక్క గ్రామంలో ఫిలిస్తీన్ల అమ్మాయి అన్నారు. तिम्नाथ की फिलिस्तीन की लड़की है, बोले वो। అరే మనం వాళ్ళు చేసుకోకూడదు కదరా. हम तो उनके साथ नहीं करनी चाहिए शादी। చూచాడు, उसने देखा, ఆకర్షించబడ్డాడు. आकर्षित हो गया। మనం కూడా చూస్తాం, हम भी देखते हैं, देखते हैं ఆకర్షించబడకూడదు. लेकिन आकर्षित नहीं हो। దావీదు చూశాడు, दाऊद ने भी देखा, ఆకర్షించబడ్డాడు. आकर्षित हो गया। చూస్తాము, देखते हैं, ఆకర్షించ. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన ఈ యొక్క లోకం ఎవరంట, అధికారి ఎవరంటే ఈ లోకానికి సైతాను. इस संसार का सरदार कौन है? शैतान। ఎవరు యేసుప్రభు? क्या कहा? ఈ లోకాధికారి వస్తున్నాడు, संसार का सरदार आता है, ఈ లోక అధికారి వస్తున్నాడు. संसार का सरदार आ रहा है। వస్తున్నాడు కాబట్టి అన్నాడు.
కాబట్టి ఈడు లోకంలో ఉన్నాడు కాబట్టి మనం లోకంలో ఉన్నాం కాబట్టి शैतान इस संसार में, हम भी इस संसार में हैं, इसलिए మనం సాతాను యొక్క ఆకర్షణలో పడిపోకూడదు. इसलिए हम शैतान की उस आकर्षण में नहीं जाना వాడు चाहिए। ఎవరిని పడగొడదామనా తిరుగుతున్నాడు. वो तो इस तरह घूमता है कि किसको गिराऊं, ఎవరిని పడగొడదామా, किसे गिराऊं, किसे ఎవరు गिराऊं, దొరుకుతాడు నాకు, कौन मिलेगा ఎవరు मुझे, వాక్యానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు, कौन वचन के खिलाफ सोचते हैं, ఎవరు వాక్యానికి విరుద్ధంగా कौन మాట్లాడుతున్నారు वचन के खिलाफ बोलते हैं। చూస్తా ఉంటాడు. इस तरह ताक में लगा रहता హిందీలో है। అంటాడు మోకా కేలి అంటాడు. హిందీలో ఏమంటాడు, मौका के తెలుగులో लिए ఏమంటాం, अवकाश, అవకాశం. मौका के लिए ताकता रहता है। ఆ అవకాశం ఇవ్వని వాడే నిజమైన క్రైస్తవుడు. అతనే ఆఖరి వరకు కలిగిందని గట్టిగా కొట్టుకుంటాడండి. इस तरह शैतान को अवसर ना देने वाला अच्छे विश्वासी है, सच्ची ईसाई है, और जो कुछ उसके पास है अंत तक थामे रहने वाला है। అసలు ఈ ఈ సంసారంలో ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే, ये सिमसोन का बहुत बड़ी कमजोरी क्या था? ముందు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా, एक पहले तो एक स्त्री से ब्याह किया ना, వివాహం చేసుకున్నాడు కదా. शादी किया था। చూడండి ఇక్కడ देखिए, సంసాను పెళ్లి వయసు వచ్చినప్పుడు जब शमसन का शादी का उम्र आ गए तो ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకదాన్ని చూసి వివాహం చేసుకుని రాయబడింది అక్కడ. तो फिलिस्तीयों की स्त्री को देखकर शादी किया करके लिखा गया है। తల్లిదండ్రులకు ఇష్టం లేదు. माँ बाप को पसंद नहीं था। ఇజ్రాయేలు కుమార్తెల్లో ఒకదానిని వివాహం చేసుకుని చక్కగా ఆనందంగా జీవితం గడపొచ్చు కదా అని చెప్పారు. तो माँ बाप ने कहा था इजराइल की स्त्रियों से किसी से शादी करो, आराम से जियो। ఎంతగానో బ్రతిమలాడారు. बहुत सारा मनाने की कोशिश किया। దేవుడు కూడా ఇజ్రాయేలు వారిని మనం వివాహం ఆడకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. परमेश्वर ने भी आज्ञा दिया था इजराइल के अलावा किसी से भी शादी नहीं करनी चाहिए। కానీ వాక్యం ఏమంటుందంటే ఆరు ఎంచుకొనిన ఉద్దేశపూర్వకంగానే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడని రాయబడింది ఆ సంసారం గురించి. सिमसन के बारे में लिखा गया है कि जैसे उसने खुद निर्णय लिया था उसी के अनुसार जानबूझकर परमेश्वर का विचार సంసోను पर गया। తన తల్లిదండ్రుల మాట వినలేదు. माँ बाप के नहीं सुना सिमसोन, అతను తాను ఎంచుకున్న దానిని మార్గంలోనే ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాడు. जिस मार्ग को उसने चुना था उसी में आगे बढ़ना चाहा। అతను ఫిలిస్తీన్ల యొక్క ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. वो फिलिस्तीयों की स्त्री से विवाह किया। ఇంకొకటి తెలుసా, एक और बात पता है, వాళ్ళు ఎన్ని రోజులు 7 రోజులు ఎందుకు చేశారు, तो 7 दिन उन्होंने भोज दिया है। ఆ అన్ని జనుల విందుల్లో పాల్గొనకూడదు. अन्य जाति की भोज में शामिल नहीं होनी चाहिए। మొన్న చెప్పాను परसों बताया था ఫిలిస్తీన్ల గురించి చెప్పినప్పుడు, फिलिस्तीन के बारे में। వాళ్ళ ఇందుల్లో నాట్యాలు ఉంటాయి. उनकी भोज में नाच गाना हुआ 7 రోజులు అంటే నాట్యాలు చేస్తారంట. 7 दिन नाच गाना हुआ। ఫుల్గా తాగుతారండి. खूब पीते हैं। ఫిలిస్తీన్లో ఉన్నది ఏంటంటే, फिलिस्तीन में क्या आदत थी, వాడు విందులు చేసుకున్నప్పుడు जब वो भोज देते हैं పొడుపు కథలు వేసుకుంటారు. तो ऐसे ही कहावत करते एक दूसरे के खिलाफ बोलते అందుకని हैं। యేసుప్రభు ఏం చెప్పారంటే, మనకి పత్రికల్లో ఏం చెప్పారంటే, మన మన యొక్క అపోస్తులు प्रेरितों ने पत्रिकाओं में क्या कहा था, సరసోక్తులు మనం ఉండకూడదండి. तो मजाक करना नहीं होनी चाहिए, సరసోక్తులు ఉండకూడదు. मजाक नहीं करनी चाहिए। ఎక్కువగా మన క్రైస్తవులు సరసోక్తులతో ఉంటారు. तो ज्यादातर ईसाई लोग एक दूसरे का मजाक करते रहते हैं। ఆ 7 రోజులు విందులోనంట 7 दिन की भोज में సంసాన్ని ఇచ్చాడంట. वो भोज जो है शमशौन ने दिया था। ఎవరికి ఇచ్చాడు? किसे दिया? అన్ని జనులకి ఇచ్చాడు. अन्य जाति को। అన్ని జనులు अन्य जाति को, వాళ్ళ రీతి రివాజు उनकी रीति के अनुसार తాగుతారంట, డాన్సులు వేస్తారంట, नाचते हैं, पीते हैं, తాగుతారు, డాన్సులు వేస్తారు, బలిస్తారు, नाचते और पीते हैं और बलि देते हैं, బలిస్తారు. बलि देते हैं। వాళ్ళు పొడుపు కథ కూర్చొని చక్కగా పొడుపు కథలు వేసుకుంటా ఉంటారు. तो बैठकर आमने सामने एक दूसरों का ऐसे चुटकुला या सुनाते हैं, कहावत सुनाते हैं, ఎంజాయ్ చేయండి. एंजॉय करते हैं। అన్ని జనులకి ఏముందండి, अन्य जाति के पास क्या है? వాళ్ళు కట్టు లేకుండా తిరుగుతారు. उनको बिना नियम के चलने वाले होते మేమే हैं। ఏముంది, उनको कोई नियम नहीं है, ఇష్టం మాట్లాడుకుంటాం. अपने मर्जी के अनुसार बोलते हैं। మేము కూడా డ్యూటీలు చేసిన వాళ్ళమే, हम भी ड्यूटी किए हैं, డ్యూటీలు చేసిన వాళ్ళమే. ड्यूटी किया మేము है, అన్ని జనులతో ఉన్నాం. अन्य जाति के साथ 29 సంవత్సరాలు అన్ని జనులతో ఉన్నా. 29 साल में अन्य जाति के साथ रहा। యేసుని నమ్ముకున్నాక यीशु मसीह पर भरोसा करने के 29 बाद, సంవత్సరాలు నేను అన్ని జనులతో ఉన్నా. यीशु को भरोसा करने के बाद 29 साल रहा। రక్షించబడ్డ తర్వాత उद्धार पाने के ఆ बाद విషయం ఏంటో నాకు తెలుసు. वो कैसा होता मैं जानता हूँ, కానీ लेकिन ఆ ప్రలోభం నేను పడలేదండి. कभी वो उनकी प्रलोभ में नहीं गया। అందుని బట్టి నేను దేవునికి ఆనందంగా దేవునికి సమర్పించుకున్నా. तो इसलिए मैं धन्यवाद कहता हूँ परमेश्वर को, నేను పడలేదు. मैं उस धोखा में नहीं पड़ा। సాతాను ఎన్నో విధాలుగా చిన్న నేను పడలేదు. शैतान कई यत्न करने पर भी मैंने नहीं पड़ा। కాకపోతే इसलिए ఇక్కడ చూడండి, यहाँ देखिए ఇక్కడ ఏమంటాడంటే क्या कहता है, 14వ అధ్యాయము, న్యాయాధిపతులు 14వ అధ్యాయం न्यायों का 14 अध्याय 10వ వచనం చదివితే, वचन 10 पढ़ेगा तो అతని తండ్రి అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు సంసోన్ అక్కడ ఒక విందు ఏర్పాటు చేసెను. तब उसका पिता उस स्त्री के यहाँ गया और सिमसोन ने जवानों की रीति के अनुसार वहां भोज ఎవరి किया। రీతి అండి ఇది? इसका रीति के अनुसार ఆ కింద ఏం రాశాడు చూసారా? क्या लिखा पता है, అక్కడికి వెళ్ళి కుమారులు అలా చేయటం మర్యాద.
तो लिखा है कि उसको देखकर मर्यादा नहीं रहा है। అది వాళ్ళ మర్యాద అంటండి. जवानों की रीति के अनुसार ఎవరి तरीके का రీతి? इसका रीति है। ఈనాడు కూడా చూడండి, आजकल भी देखिए, పైకేమో మేము బాగా క్రైస్తవులు అంటారు, तो ऊपर से बोलते हम अच्छे विश्वासी है, పెళ్లి కూర్చోల కల్లా जब शादी ब्याह की बात आती है तो రీతి రివాజులు, रीति रिवाज के अनुसार करते हैं। పసుపులు हल्दी लगाना, పసుపులు పూయటం, हल्दी लगाना, ఆవిడ చెట్లు ప్రాణాలు కట్టడం, उनके पत्तों को बांधते हैं, ముగ్గులు వేసుకోవటం, तो रंगोली बनाते हैं, తర్వాత నలుగులు వేసుకోవటం. तो हल्दी लगाने का रिवाज रखते हैं। నిన్న ఒక పెళ్లి యూట్యూబ్ లో చూసాం, मैं कल एक शादी देखा था यूट्यूब में, క్రైస్తవుల పెళ్లి. ईसाइयों का ही शादी ఆ है। అమ్మాయి మా దగ్గరే పెరిగింది. तो हमारे पास परवरिश हुई थी నాకు उसकी। అది చూడంలో చాలా దుఃఖం వచ్చింది, मैंने उसे देखा था, बड़ा दुख हुआ मुझे, కన్నీరు వచ్చింది. आंसू आ गया। మేము దేవుళ్ళు పెంచాం ఆ అమ్మాయిని. हमने तो प्रभु में उसकी परवरिश की। పెళ్లిలో उस शादी में అందరూ లైన్ గా నుంచుని सब लोग लाइन से खड़े हो गया, చేయలెట్ ఎత్తి हाथों को उड़ाकर, అదే ఆ పెళ్లిలో ऐसा कुछ आवाज के साथ कर रहे थे सब मिलकर। ఏంది పెళ్ళ? तो शादी है। పూసలు ఒకటి తీసుకొని मोतिया लिया, నోటి కాడ పెట్టి నోట్లో పెడతారు. तो मुंह के पास ले जाके मुंह में रखते हैं, పూసలా? मोतियों को लेकर। పూసల్లో ఏముంది? मोतियों में क्या है? చదువుకున్న వాళ్ళు ఇంత బుద్ధి జ్ఞానం కూడా లేదు. पढ़े लिखे हैं, रत्ती भर के ज्ञान भी नहीं है। పూసల్లో ఏముంటది? मोती में क्या रहता है? పెళ్ళేమో క్రైస్తవుడు, ये शादी तो ईसाई की शादी हो रही है। పాస్టర్ కూడా ఎలాంటివాడు? पासवान भी कैसा है? ఏం తెలియదు పాప. उन्हें विचार అసలు బైబిల్ డాక్టర్నే తెలియదు. तो बाइबल के बारे में कुछ भी नहीं पता ఏందో उसे। ప్రపంచం చెప్తున్నారు. तो बड़े ऊंची ऊंची आवाज से चिल्लाते हैं। అరిసి ఒక్కసారి చెయ్యి అట్టు పెట్టి ఒక్కసారి చెయ్యి అందరూ టానాలంట. तो सब एक बार ऐसा ऊंचा आवाज से चिल्लाते, फिर एक ही बार नीचे को करते हैं। ఇది ఏంటంటే तो क्या है कि ఆచారాలు, तो परंपरा के अनुसार ఆచారాలు. परंपराएं। క్రైస్తవ పెళ్లిళ్ళు ఆచారాలు కదా, ప్రమాణాలు ఉంటాయి. तो ईसाइयों की शादी में परंपरा आचार व्यवहार नहीं होता, ఎందుకంటే प्रमाण होता है। పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. इसलिए बोला है कि पवित्र आत्मा उल्लड़ मचाने वाला नहीं है। సిస్టర్ చూపించింది నాకు, टीचर ने मुझे दिखाया, చాలా బాధ వేసింది. మాకు मुझे बड़ा दुख हुआ, చాలా బాధ వేసింది. बड़ा दुख हुआ। క్రైస్తువులు ఇలాంటి పనులు చేస్తారా? ईसाई क्या इस तरह का करते हैं? క్రైస్తవులు ఇలాంటి పనులు क्या చేపిస్తారా? पासवान इस तरह का काम करते हैं? కంచే చేను మేస్తే, अगर झाड़िया ही रखवाला करने वाला झाड़िया ही खेत को खा लिया तो కంచే చేను మేస్తే झाड़िया ही रखवाला करना छोड़कर దాన్ని खेत కాపాడేది खा ఎవరండి? लिया तो कौन बचाएगा? ఎవరు కాపాడతారండి? कौन बचाएगा? ఇలా చూడండి, ఇక్కడ చూడండి, देखिए తర్వాత 12వ వచనం इसी में 12 वचन। చూడండి. మీకు ఇష్టమైతే నేను మీ ఎదుట ఒక పొడుపు కథను వేస్తాను. మీరు ఈ విందు జరిగే 7 దినాల్లోగా దాని భావాన్ని నాకు తెలియజేస్తే నేను 30 సన్నపు నార బట్టలు మీకు ఇస్తాను. सिमसन ने उनसे कहा, मैं तुमसे एक पहेली कहता हूँ, यदि तुम इस भोज के 7 दिनों के भीतर उसे भूजकर अर्ध बता दो, तो मैं तुमको 30 कुर्ते और 30 जोड़े कपड़े दूंगा। రెబెకాని ఇసాకు చేసుకున్నాడు, रिबका से इसहाक ने शादी किया, పెళ్లి చేసుకున్నాడు. शादी किया। ఇలాంటిది ఏమైనా కనపడింది అక్కడ? तो वहां पे कुछ ऐसा दिखाई दिया? वहां पे కనపడింది అక్కడ అసలు ఏమన్నా? क्या कुछ दिखाई दिया वहां पे? తాలిబొట్లు కట్టటాలు या तो मंगलसूत्र बांधना, ఏంటండి అక్కడ అసలు? क्या था ये सारे कुछ वहां पे? ఏం చేశాడు? क्या किया? తీసుకుని से ले తన गया, గుడారంలోకి వెళ్ళాను, अपने तंबू में गया, తన గుడారంలోకి వెళ్ళాను. अपने तंबू में गया। చూడండి, देखिए ఆది కాండంలో రహస్యం చెప్తాను మీకు. उत्पत्ति में एक गुप्त बात बताऊंगा। ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడు. आदम के पास अव्वा को लेके దీన్ని आया। చెప్పాలంటే బరాత్ అంటాం మనం. इसको हम बोलते हैं ना बारात करके। మనకేమంటాము? क्या बोलते हैं हम? మనకేమంటుందండి? ఏదో అంటాం మనం. అడుగు మాకు పెళ్లి కూతురు। అదే పెళ్లి కూతురికి వచ్చింది. ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఆదాము దగ్గరికి వచ్చింది ఆ అవ్వే. आदम के पास अव्वा को लाया गया మనం था। దీన్ని ఏమంటామంటే మనము ఏదో వచ్చింది అంటాము, కావిడి ఎత్తుకెళ్తాము. పెళ్లి కూతురు వచ్చింది। అదే కాదు, ప్రధానం తీసుకెళ్ళి ప్రధానం వాళ్ళు తీసుకొస్తారు పెళ్లి కూతురు వెళ్ళి तो जाकर लड़की को लेके आते हैं, తీసుకొస్తారు. कुछ लोग ले आते हैं। ఈ ఏదేను వనంలో కూడా अदन की वाटिका में भी ఆ స్త్రీని చేసిన తర్వాత स्त्री को बनाने के बाद దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. परमेश्वर ने आदम के पास ఇక్కడ ఉల్టా, यहाँ पे उल्टा हो गया। ఎక్కడేంది? यहाँ पे क्या है? పిల్లోడు పిల్ల దగ్గరికి వెళ్తాడు. तो लड़का जा रहा है लड़की के पास, కానీ అక్కడేం చేశాడు? लेकिन वहां क्या हुआ? పిల్లని తీసుకొచ్చి పిల్లోడి దగ్గర తీసుకొచ్చాడు. लड़की को ले आया लड़का के पास। మన క్రైస్తవులు ఇదే చేస్తాము. हमारे ईसाई लोग भी यही काम करते हैं, ఆ యొక్క పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు దగ్గర తీసుకొస్తాం. दुल्हन को दूल्हा के पास ले जाते हैं। అనాథతో ఉంటది మన. तो प्रमाण के साथ होती है शादियां। ఎంత
ఒక అమ్మాయి అంది, నాకు క్రైస్తవుల పెళ్లి అంటే ఎంతో ఇష్టం అంది. तो एक ने कहा था ईसाइयों की शादी बहुत अच्छा लगता है, నాకు క్రైస్తవుల పెళ్లి అంటే బాగా ఇష్టం, ईसाइयों का शादी बहुत अच्छा అంత लगता है, చక్కగా సింపుల్ గా బాగా జరుగుద్దండి. बड़ा अच्छी तरह अब होती है, सिंपल ఈ तौर। గోళ్ళు ఉండవండి. ये उलड़ मचाना नहीं होता। నిన్న చూస్తే कल देखा దగ్గరగా 50-60 మంది लगभग 50-60 लोग, ఎంత గోల చేసి అరుస్తున్నారు. ఇప్పుడు పెద్ద రాగం తీసి పెద్దగా వేసి అందరూ ఒక్కసారి అందరు చెయ్యి ఎత్తి ఒక్కసారి పెట్టడం, మళ్ళీ చెయ్యి లేపటం. तो एक राग के साथ सब ऊंची आवाज से चिल्लाते, हाथ उठाते हैं, फिर हाथ नीचे को ఇది करते, ఉల్లాసం అండి. एक ऐसी उल्लास ఆ के साथ। ఉల్లాసంలో దేవుని పని మర్చిపోవటం, तो परमेश्वर का काम भूल जाते हैं, ఆజ్ఞని మర్చిపోవటం. आज्ञा को भूल ఈయన जाते కూడా हैं। తిమ్నాతు వెళ్ళి ఆ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ మోహంలో పడిపోయి అన్ని మర్చిపోయాడు तो సంసోను. सिमसोन भी तिम्ना को गया, वहां पे स्त्री को देखा, मोह में पड़ गया और सारी जिम्मेवारी भूल गए। 13వ వచనం కనుక మీరు చదివితే, इसमें 13 पड़ेगा तो, 13వ వచనంలో 13 पड़ेगा तो, మీరు ఆ, దాన్ని విప్పకపోతే 30 సన్నల బట్టల్ని దుస్తుల్ని నాకు ఇవ్వాలి అని వారితో ఈ సంసోను చెప్పాడు. सिमसन ने कहा, और यदि तुम उसे ना बता सको तो तुमको मुझे 30 कुर्ते और 30 जोड़े कपड़े देने पड़ेंगे। సరే చెప్పమన్నారు. तो उन्होंने कहा बताओ। చూడండి, ఇదంతా ఆనందం అంతే, बस एक टाइम पास के लिए, ఉల్లాసం. उल्लास के साथ। కానీ ఇక్కడ దేవుడు బాధపడుతున్న సంగతి తెలియదు. तो परमेश्वर दुखी तो हो रहे ये नहीं पता, ఇక్కడ ఉల్లాసమే గాని यहाँ पे आनंद उठा रहे అక్కడ हैं, దేవుడు బాధపడుతున్నాడే, वहाँ पे परमेश्वर दुखी है, పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడే. पवित्र आत्मा दुखित हो रहे हैं। అందుకే ఎఫెసు పత్రికలో పౌలు గారు 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. इसलिए फिर की लिखी पत्री में पवित्र आत्मा कहता है कि 4:30 में पवित्र आत्मा को दुखित मत करो। తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 5:19 అన్నాడు, పరిశుద్ధాత్మ మీరు ఆర్పొద్దు అన్నాడు. तो తెస్సలోనికి 5:19 में कहता है कि पवित्र आत्मा को नहीं बुझाना, మన అన్ని జనుల్లాగా ఉండకూడదండి. हम अन्य जाति के समान नहीं रहना దయచేసి మీకు चाहिए। చెప్తున్నాను, मैं आपसे कहता మనకు हूँ, బైబుల్ ఉంది, हमें बाइबल दिया गया, క్రైస్తవులమే, हम ईसाई है, మనకు అన్ని జనుల్లాగా మనం ఉండకూడదండి. अन्य जाति के समान हम नहीं మన होना चाहिए। వివాహాలు, మన ఫంక్షన్లు ఎక్కడైనా సరే चाहे कोई भी फंक्शन हो, हमारे कोई शादी ब्याह हो, उसमें भी प्रभु है, ప్రభువులో ఆనందించాలి. प्रभु में आनंदित रहे। ఆనందించండి, మరలా ఆనందం మనం కూడా ఆనందిస్తాం. हम भी आनंदित होते हैं, ఆనందిస్తాం, ఏడమ్మ हम नहीं रोते, ఏడుతాం, रोएंगे क्या? ఆనందిస్తాం. ఆనందిస్తాం. కానీ ఎక్కడుంది బైబిల్ ఏముంది? ఆనందించండి, నేను మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి అని ఉంది. तो वचन कहता है आनंदित रहो, फिर कहता हूँ आनंदित रहो। మళ్ళీ మన క్రైస్తవుల్లో हम ईसाइयों में కొంతమంది వేరే మతం వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్రైస్తవు నమ్ముకో యేసు నమ్ముకుంటారు. तो कोई और होगा, पहले प्रभु को नहीं माना होगा, प्रभु को मानने लग जाते వాళ్ళు हैं। ఏమంటారు తెలుసా పెళ్లిలో? वो क्या कहता है शादी में? మా బ్రదర్లనే మేం तो చేసుకోవాలి, बोलता है हमारी जाति धर्म के लोगों से ही మా शादी करेंगे, కులంలోనే మేం చేసుకోవాలి. हमारे कुल से ही शादी करेंगे। ఇంకోటి ఏం తెలుసా? एक और बात, మా గోత్రంలోనే మేం हम చేసుకోవాలి. अपने गोत्र से ही शादी करेंगे। మా గోత్రంలో ఎవరన్నా విశ్వాసులు ఉంటే చెప్పండి, हमारे गोत्र में कोई विश्वासी हो तो बताइए, మా కులంలో ఎవరన్నా క్రైస్తవులు ఉంటే చెప్పండి. हमारे जाति में कोई ईसाई है तो बताइए, बोलते हैं। భేదభావాలే కదండి, ये तो भेदभाव ही है ना। భేదభావాలే కదా. भेदभाव। మా కులం ఏంటి? हमारा जाति क्या అసలు है? దేవుని దృష్టిలో కులాలు లేవు, परमेश्वर नजर में कोई जाति धर्म नहीं మతాలు है, లేవు, कोई जाति धर्म नहीं है, మనం పెట్టుకున్న ఇవన్నీ. ये इंसान ने ही रखा ఈ है। కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, जाति धर्म मनुष्यों ने रखा। మనం వాటన్నిటిని అధిగమించి ప్రభు దగ్గరికి వచ్చేసాం. हम इन सब चीजों को पीछे छोड़कर प्रभु के पास आ गए। చూడండి, ఈ పొడుపు కథే సంసారం జీవితంలో ముప్పు తెచ్చింది. ये पहेलिया ही सिमसोन की जिंदगी में बहुत बड़ा खतरा बन गया। అర్థానికి ఏమంటాడు? 14 में क्या कहता है? అదిగో చెప్తున్నా వినండి. तो बताता देखिए, బలమైన దారిలో నుంచి తీపి వచ్చింది అంట, తిరుదారిలో నుంచి తిండి వచ్చును చెప్పండి అంటాడు. तो उसने कहा खाने वाले में से खाना और बलवंत में से मीठा वस्तु निकली। చూడండి, इस पहेली का अर्थ 3 दिन में बताना, చెప్పలేకపోయాడు. ये नहीं बता पाए। ఇక ఏం చేస్తున్నారు? फिर क्या कर रहे हैं? సంసారం చేసుకున్న అమ్మాయిని ఇక ఆ ఫిలిస్తీన్లు అట్లా అంటున్నాడు. చూడండి ఏమంటాడు, నువ్వు గనక ఇది లాలన చేసి, చూడండి అక్కడ మీరు 15లో కనుక చూస్తే 15 4వ రోజు వారు సంసోను భార్యతో ఇలా అన్నారంట, నీ పెనిమిటి పొడుపు కథ భావాన్ని మాకు తెలిపేలా అతని లాలన చేయి, లేకపోతే మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటిని కాల్చేస్తామని చెప్పి. तो 7वें दिन उन्होंने सिमसोन की, 15 वचन में लिखा है 14 का 15 में, 7वें दिन उन्होंने सिमसोन की पत्नी के कहा अपने पति को फुसला कि वे हमें पहेली का अर्थ बताए, नहीं तो हम तुझे तेरे पिता के घर समेत आग में जलाएंगे। అందుకే అన్నాడు బైబిల్లో, इसलिए कहा बाइबल में, అన్ని జనుల్లాగా
ఈ ఉలల మచ్చ అనే వాళ్ళ కార్యాలు మనం చేయకూడదు. अन्य जाति के समान उलड़ मचाने वाला कार्य ना करे। మెల్లమెల్లగా ఈ దేశంలోకి కోపాల్లోకి వెళ్ళిపోతాం. చతుర్లు. मजाक मजाक एक दिन ऐसा हो जाएगा, बस एक दूसरे का खिलाफ गुस्सा में बन जाएगा। మనం చతుర్లుగా అట్లా ఉండకూడదు. अब इससे मजाक नहीं करनी అలా चाहिए, ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए, మనం పరిశుద్ధాత్మలో ఉండాలి. पवित्र आत्मा में रहना चाहिए। చూడండి తర్వాత చూడండి ఏమంటాడు ఇంకా. और देखिए क्या कहता है। తర్వాత చూడండి ఎంత శోధించారంటే ఆ భార్య ఇతన్ని ఎంత శోధించిందంటే पत्नी ने उतना उसको परेशान किया, ఆ ఏది అంటాడు 7 విందు రోజులు అతని దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉందంట. तो 7 दिन वो सिमसोन के पास आके वो रोती रही। అందరూ పెట్టడం మొదలు పెట్టింది. तो उसको जल्दबाजी చెప్పు करने लगे, చెప్పు बताओ इसका अर्थ बताओ करके परेशान करने लगी। సాతానండి. शैतान, సాతాను క్రైస్తవ జీవితాల్లో జ్వరబడితే अगर शैतान ईसाइयों की जिंदगी में प्रवेश करेगा तो ఆనందమైన సమయంలో కూడా ఉల్లాసమైన సమయాల్లో కూడా దుఃఖాలేనండి. आनंद और खुशी वाला समय में भी दुख ही दुख होगा। చెప్పిందాకా जब तक नहीं बताया, 18 చెప్పాడు. देखते हैं तो वो बता दिया है। ఆ చెప్పి తర్వాత అంట యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతను అష్కోలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారు సొమ్ము తీసి ఆ పొడుపు కథ భావానికి వాళ్ళకిచ్చాడంట. तो क्योंकि वो पत्नी परेशान करने से उसने अर्ध बताया, फिर हार गए, इसलिए ये 19 में लिखा, तब यहोवा का आत्मा उस पर बल से उतरा और उसने अश्कलोन को जाकर वहां के 30 पुरुषों का मार डाला और उनका धन लूट कर 30 जोड़े कपड़े पहले के बदले उनको दे दिए। 19 ఏం చెప్పాడంటే 19 में అతడు కోపం 19 కరెక్ట్ 19 అంతే కదా. అతడు కోపంతో మండిపడుతూ తన ఇంటి నుండి వెళ్ళిపోయాడంట. तो तब उसका क्रोध बढ़ गया और वो वहां पिता के घर चला गया। అయితే ఆ సంసోను భార్య తండ్రి అంట వీడు కోపంతో వెళ్ళాడు ఇక రాడని అక్కడ తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. तो सिमसोन की जो पत्नी का पिता ने क्या किया, ये गुस्सा से चला गया बोलकर उसका दोस्त के साथ उस स्त्री की शादी ఆ कराई। పొడుపు కథ ఎంత పనిచేసిందండి. मैं देखिए ये पहले कितने बड़े नुकसान कर చాలా गया। మంది మన క్రైస్తవుల్లో కూడా చూశాను. अब तो ईसाइयों में भी मैं देखता हूँ, పెళ్లిళ్ళల్లో शादी ब्याह में పసుపులు పూసుకోవటము हल्दी लगाने में నీళ్లు एक పోసుకోవటము दूसरे का पानी फेंकते, ఒకళ్ళ మీద ఒకళ్ళు एक दूसरे के ऊपर, ఆడోళ్ళు మగోళ్ళు लड़का और आदमी और औरत, ఇవన్నీ చాలా తప్పండి. ये सारे बहुत गलत है, ఇవన్నీ చాలా తప్పండి. बहुत गलत है। క్రైస్తవులు అలా చేయకూడదు. ईसाई ऐसे नहीं रहनी चाहिए, దయచేసి అలా చేయకూడదు. ऐसे मत అక్కడే करो। గొడవలు అవుతాయి, वहीं पे ही लड़ाई शुरू हो అక్కడే जाती है, తాగొస్తారు, वहीं पे पी पाकर అక్కడే आएंगे, గొడవలు అవుతాయి. वहीं पे लड़ाई झगड़े होंगे। తెల్లవార్లు గొడవలు पूरी रात लड़ाई लड़ाई होती रहती है। కట్నాలు ఇవ్వలేదని तो बोलते दहेज ढंग का नहीं दिया, ఎట్లు ఇవ్వలేదని ढंग के कपड़े नहीं दिया बोल के, ఒక్కళ్ళు ఒకరు ఈ ఒక్క తెచ్చారు, तो सुपारी में भी फलाना गलत सुपारी తమలపాకులు लाया, ఈ తమలపాకులు తెచ్చారు, पान की पत्ता भी गलत लाया बोलते ఇదిగో हैं। ఈ గుడ్డకు ముద్ర ఉంది. तो बोलता है इस कपड़े में दाग है, मोहर है। బా ఎంత గొడవలండి. तो इतना लड़ाई झगड़ा होती है, ఫుల్లుగా తాగుంటారండి, खूब पिया होते हैं। ఫుల్లుగా తాగుంటారు. చివరి పెళ్లి కొడుకు కూడా తాగుతాడు. तो अंत में दूल्हा भी पीता है। ఎంత ఈ పెళ్లిళ్ళు క్రైస్తవ పెళ్లిళ్ళు ఇవి. ये है ईसाई का शादी, ఈ క్రైస్తవ పెళ్లిళ్ళు అయ్యి ईसाइयों का शादी ऐसा होती है। పిల్లారా प्रियों, మనం దేవుని బిడ్డలము. हम परमेश्वर के लोग हैं। అందుకనే సంసోనుకి బుద్ధి రాలా. समसन को अकल ही नहीं आया इतना होने पर भी, వెళితే ఏముంది భార్య కోసం వెళ్తే భార్య దగ్గరికి పోని ఇట్లా तो गया पत्नी के लिए, वो तो आने नहीं दे रहा था। కోపం తగ్గిపోయినాక तो गुस्सा खत्म होने के అదే बाद నీ 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 భార్యని నీ స్నేహితుడికి ఇచ్చేసాను పో అన్నాడు. तो उसने बोला तेरे पत्नी को मैं तेरे दोस्त के साथ शादी कर दिया, जाओ बोला। బుద్ధి ఉందా మళ్ళీ? तो अकल है इसको, బుద్ధి రావాలిగా. अकल आना चाहिए ना। మరి మరి మా నాన్నోడు చెప్పి అమ్మ చెప్పిందిరా, मेरे माँ बाप ने पहले ही बताया था, అరే రే బుద్ధి వచ్చింది, मुझे तो अकल आ गया। ఫిలిస్తీన్ నమ్ముకోకూడదు అనొద్దు. फिलिस्तीयों पर भरोसा नहीं करना भले चाहिए, नहीं छेड़ो। ने फिर क्या किया, స్త్రీని నమ్ముకో. फिर दिलीला पर, మళ్ళీ ఆమె దగ్గరికి పోయి फिर उसके पीछे जाने ఆమె लगे। वो कौन है? వేశ్య. वो तो बहुत बड़ी वेश्या है। వేశ్య वेश्या పెళ్లి చేసుకోవాలా, शादी नहीं किया, ఆయనతో ఉన్నాడు. उसके साथ रहा। చూడండి देखिए సైతాను దేవుని బిడ్డల్ని ఎంతగా ప్రలోభం చేసి అమాయకత్వంలో ఎంతగా నడిపిస్తాడో చూడండి. देखो परमेश्वर के जन को शैतान कैसा फुसलाकर पाप में गिरा देता है, देखिएगा ఎంతగా कितना। సైతాను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా సైతాన్దే. पूरा काम शैतान का है। సైతాను ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. शैतान इस संसार में యేసు है। ప్రభు అయితే అన్నాడు వాడితో నాకేం పని అన్నాడు. यीशु ने कहा उससे मेरा क्या काम है, వాడితో నాకేం పని उससे అన్నాడు. मेरा क्या మనం काम కూడా है। లోకంలో ఉన్నంత కాలం जब तक हम संसार में रहेंगे, క్రైస్తవులకు మన విశ్వాసాన్ని మనం एक కాపాడుకోవాలి. ईसाई होने के नाते अपने विश्वास को बचा के వాడితో रखना నాకేం పని అండి, నాకు వద్దు. चाहिए। ऐसा जीना चाहिए, शैतान से मुझे कोई लेना देना नहीं। ప్రభు ఉన్నాడు, मैं मेरा प्रभु है, मेरे బైబుల్ ఉంది, मेरे लिए बाइबल है। సంఘం
मेरे लिए कलिसिया నాకు है, సహవాసం मेरे ఉంది, संगति నాకు है, ఒక కాపరు ఉన్నాడు, मेरे लिए एक चरवाहा నాకు है, హెచ్చరికలు ఉన్నాయి, मुझे सावधानी నాకు का वचन ఆజ్ఞలు दिया ఉన్నాయి, जाता है, आज्ञा दिया కట్టడలు जाता है, ఉన్నాయి, विधिया दिया जाता నాకు है, బాధ్యతలు ఉన్నవి, मेरे कुछ जिम्मेवारियां भी है, బాధ్యతలు ఉన్నవి. जिम्मेवारियां भी है। క్రైస్తవులు అనేవాళ్ళు అలా ఉండాలండి. ऐसा इस तरह रहना चाहिए। ఇంకా ఉంది సంసారం గురించి सुनसोनी చెప్పుకుంటే, के बारे में और भी है सुनने के लिए, చెప్పుకుందాం సమయం ఉన్నప్పుడు, और अगला बार सुनेंगे, समय సమయం मिले, చెప్పుకుందాం. समय मिलते ही కాబట్టి सुनेंगे। సంసాను జీవితము इससे समसन की जिंदगी మనకొక కనువిప్పు. ये हमारी एक आंख खुलने के बराबर है। ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు अगर कुछ गलती మళ్ళీ हो जाए, రెండోసారి జరగకూడదు అది. दोबारा वही गलती फिर नहीं दोहराना चाहिए। అది మనకి పరిశుద్ధాత్ముడు మనకి మంచి వివేకం ఇస్తాడు. तो पवित्र आत्मा परमेश्वर अच्छी समझ देता है हमको। ఫిలిస్తీ స్త్రీని చేసుకున్నందుకు ఫిలిస్తీన్ స్త్రీ మోసం చేసిందని అసలు ఆ వైపు కూడా చూడకూడదు. तो फिलिस्तीन स्त्री ने धोखा दिया बोलकर उसके यानी कि फिलिस्तीन की ओर फिर नहीं जाना ఇక అసలు ఆ चाहिए, వైపు పోకూడదు. उधर नहीं जाना चाहिए। ఎందుకంటే వెళ్ళాడు फिर उसी रास्ते में गया, కావాలనే చేశాడు, जानबूझकर करता है, కావాలని మళ్ళీ ఆ దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. जानबूझकर फिर से वो दलीला की ओर गया। అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ, దెలీలా దేవుడా, दलीला चाहिए या परमेश्वर चाहिए? దెలీలా దేవుడా. पर दलीला या परमेश्वर? దెలీలా అంటే दलीला यानी कि సాతాను యొక్క ప్రేరణలో, शैतान की प्रेरणा में, సాతాను యొక్క ప్రేరణలో, शैतान की प्रेरणा। వాడి ప్రేరణలోకి వెళ్ళాలా, దేవుని యొక్క ఆత్మశక్తి నింపబడి దేవుని ప్రేరణలో మనం వెళ్ళాలా. तो शैतान की प्रेरणा में जाए या परमेश्वर की आत्मिक प्रेरणा में ఈ जाए? రోజు దెలీలా దేవుడా दलीला या परमेश्वर? నిర్ణయించుకుందాం మనం. तो निर्णय करे, నాకు దెలీలా వద్దు ప్రభు, मुझे दलीला नहीं चाहिए प्रभु, దెలీలా వద్దు ప్రభా. मुझे दलीला नहीं లోకం, चाहिए। ये संसार, లోకంలో ఎంజాయ్, संसार का enjoy, లోకంలో ఆనందము, संसार की आनंद, ప్రభువులో ఆనందం కావాలి, मुझे प्रभु की आनंद चाहिए, ప్రభువులో ఆనందం కావాలి. मुझे प्रभु में आनंद దెలీలా चाहिए, వద్దు, मुझे दलीला नहीं चाहिए, దేవుడు కావాలి. मुझे परमेश्वर चाहिए। కోరుకుంటే अगर चाहेगा तो మన జీవితాలు ఉజ్వల భవిష్యత్తుగా మారిపోతాయి. हमारी जिंदगी बड़ी आशीष का कारण बनेगा। ఇప్పుడే యేసయ్య మా పరలోకానికి వెళ్ళి अब भी प्रभु यीशु आएगा तो हम स्वर्ग में जा पाएंगे। ప్రార్థన చేసుకుందాం, आइए प्रार्थना करेंगे, తలవంచుదాం. सर झुकाकर। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, ఈ రోజు నీ దాసుని ద్వారా మాట్లాడిన మాట आज आपके दास के द्वारा बात किया ఫిలిస్తీన్లను ఓడించడానికి फिलिस्तीयों को हराने के लिए। ప్రభా మానవ భార్యతో మీరు మాట్లాడి पुनः मानो की पत्नी से आपने बात किया, ఆ మానవ భార్యను గర్భవతి చేసి मानो का पत्नी गर्भवती हुई, ఒక కుమారుని एक ఇచ్చావు. पुत्र को दिया। కానీ గర్భవతిగా ఉన్నప్పుడే, गर्भवती होते वक्त అసలు ही, గర్భవతి అవనప్పుడే तो उससे पहले ही ఇదిగో నీకు కుమారుడు పుడుతున్నాడు, तुम्हें एक पुत्र होगा, అతను నాజీరుగా ఉంచు, उसको नाजीर रखना, అతని తల మీద కత్తి పెట్టొద్దు, उसका सर के ऊपर छुरा नहीं लगाना, ద్రాక్షరసం తాగొద్దు, दाखरस नहीं पीना है, శవాలను ముట్టొద్దు, लाश को नहीं छूना है, ప్రభువులో పెంచమని. प्रभु में बढ़ाना, ప్రభువులో పెంచారు ప్రభు. प्रभु में बढ़ाए प्रभु। సంసారం తన ఇష్టం వచ్చినట్టు విర్రవీగాడు. तो समसन बड़ा होकर अपने ఈనాడు मर्जी का अनुसार चला। క్రైస్తవుడుగా ఉన్న ఒక విశ్వాసి एक आज విశ్వాसी जो ప్రభువును ईसाई है, వదిలిపెట్టి प्रभु को छोड़कर ఇష్టం వచ్చినట్టు తిరిగి मन मर्जी के अनुसार चलने का, సంసాను జీవితం ఒక సాదృశ్యంగా ఉంది. समसन का जिंदगी हमारे लिए एक सादृश्य बने। మా పరిశుద్ధాత్ముడా మాకు శక్తిని మనం ప్రార్థిద్దాం. पवित्र आत्मा प्रभु हमें शक्ति दे करके లోకంలో प्रार्थना ఉన్నాం करें। ప్రభు, हम संसार में हैं అదిగో లోకంలో ఒక లోకాధికారి ఉన్నాడని యేసు ప్రభు చెప్పాడు. यीशु ने कहा संसार में संसार को వాడు सताता వస్తున్నాడు, है, वो आता है, వాడు అటు ఇటు తిరుగుతూ వస్తున్నాడు, वो इधर उधर घूमता हुआ आता ఎవరిని है, పడాద్దామని చూస్తున్నాడు, उसको गिराव करके సమయం తీసి పడేస్తాడు. मौका देख कर गिराएगा। వాడి నుంచి నన్ను కాపాడయ్యా, उससे हम सबको నీ बचाइए శక్తి నాకు ఇయ్యని आपकी शक्ति मुझे ప్రతి देना। నిమిషం శక్తి కోసం ప్రార్థన. हर क्षण में शक्ति के लिए నీ प्रार्थना దాసుడు करें। మాట్లాడిన మాటలు సైతాన్ని ఎత్తుకొని పోకుండా आपके दास के द्वारा बोए गए वचन शैतान ना ले जाने, 100కి 100 పాళ్ళు 100 के 100 गुना फलवंत होने के लिए मदद करना, యేసు నామములో यीशु के అడుగుతున్నాను. नाम से मांगते हैं, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड।